Hello, hi, welcome all the competitive warriors and would-be teachers. This is your Kiran Kodmuru. ఎస్ 7th క్లాస్లో ఉన్నటువంటి ఫస్ట్ పార్ట్లో మరొక 3 యూనిట్స్ అయితే చూసేద్దాం. వెరీ కీ పాయింట్స్ అండ్ టెట్ డిఎస్సి ఎస్జిటి అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ బయో సైన్స్ కావచ్చు, ఫిజికల్ సైన్స్ కావచ్చు, వీరందరికీ కూడా యూస్ఫుల్గా ఉండేటువంటి సెషన్. అండ్ మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఎలా అడుగుతాడు అనేది కూడా చూసుకుంటూ వెళ్ళిపోదామండి. సెషన్లో ఫస్ట్ యూనిట్ వచ్చేసి వాతావరణం శీతోష్ణ స్థితి. సాధారణంగా శీతోష్ణ స్థితి అంటే ఒక ప్రాంతంలో ఉండేటువంటి ఆర్ద్రత కావచ్చు అండ్ వేడిమి కావచ్చు అండ్ ఎవ్రీథింగ్. సో ఉండేటువంటి వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయి, పొడిగా ఉందా, తడిగా ఉందా, తేమగా ఉందా, వర్షం పడుతుందా, సో ఇలాంటి స్థితులన్నింటినీ కలిపేసి శీతోష్ణ స్థితి అంటాం. అంటే ఒక సమయంలో ఒక ప్రాంతంలో ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి, అవే రకమైనటువంటి పరిస్థితులు దాదాపు 25 సంవత్సరాలు అలాగే ఉన్నాయనుకోండి. సో ఆ దానిని అంటే ఆ పర్టికులర్ ఏవైతే పరిస్థితుల్లో దాన్ని ఆ ప్రాంతం యొక్క శీతోష్ణ స్థితిగా చెప్తూ ఉంటాను. రైట్, ఇక్కడ చూసినట్లయితే మనకు పెద్దగా ఇంపార్టెన్స్ ఏం లేదు. ఒక్కసారి ఇక్కడ చూసినట్లయితే అండమాన్ నికోబార్ దీవుల్లో సునామీ వచ్చినటువంటి సంవత్సరాన్ని గుర్తుపెట్టుకోండి. డెఫినెట్గా 2004 సంవత్సరం అండమాన్ నికోబార్ ద్వీపంలో సునామీ సంభవించింది. అది ఇయర్ ఒకటి ఇంపార్టెంట్ అండి అక్కడ. సో అక్కడ ఏంటంటే చాలామంది చనిపోయారు, కానీ అక్కడ నివసించేటువంటి గిరిజనులు మాత్రం ఏంటంటే అక్కడ సముద్రం ఒకేసారి వెనక్కిపోవడం అండ్ పక్షులు అరిచినప్పుడు ఏంటంటే వాళ్ళందరూ కూడా దూరంగా వెళ్ళిపోయి వాళ్ళ యొక్క ప్రాణాలు రక్షించుకున్నారు. సో ఇక్కడ ఏంటంటే అక్కడ ఉండేటువంటి పరిస్థితులు ఏంటంటే వాళ్ళకి చాలా క్లియర్గా అర్థమైంది. అండ్ ఇక్కడ మనం ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాల్సింది జస్ట్ ఇయర్ ఒకటి గుర్తుపెట్టుకుంటే 2004 సంవత్సరం అండమాన్ నికోబార్ ద్వీపంలో మనకి సునామీ వచ్చింది, ఒకటి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అండ్ ఇక్కడ మనకు ఒక 2 వర్డ్స్ అయితే కనపడుతుంటాయి, 2 కీవర్డ్స్ గుర్తుపెట్టుకోండి. వెదర్ రిపోర్ట్ ఒకటి ఉంటుంది, అదేవిధంగా వెదర్ ఫోర్కాస్ట్. అండ్ వెదర్ ఫోర్కాస్ట్ అంటే ఏంటంటే భవిష్యత్తులో వాతావరణంలో జరిగేటువంటి మార్పులు తెలియజేసేటువంటి నివేదిక. సో రేపు ఎలా ఉంటుంది, ఎల్లుండి ఎలా ఉంటుంది, నెక్స్ట్ మంత్ ఎలా ఉంటుంది, సో వేడిగా ఉంటుందా, పొడిగా ఉంటుందా, తడిగా ఉంటుందా, వర్షం పడుతుందా, మెరుపులు వస్తాయి ఏంటి అనేది రాబోయే కాలంలో జరిగేటువంటి వాతావరణ మార్పుల్ని తెలిపేది అంటే వెదర్ ఫోర్కాస్ట్ అండి. ఇక్కడ ఫోర్కాస్ట్ అంటున్నాం కదా, రైట్, ఇంకా జరగలేదు, ఫోర్కాస్ట్ చేస్తున్నాం అనమాట. అంటే అది వెదర్ ఫోర్కాస్ట్ అంటాం. అండ్ వెదర్ రిపోర్ట్ అంటే ఏంటంటే గతంలో సో లాస్ట్ మంత్ ఎలా ఉంది ఉష్ణోగ్రత, లాస్ట్ మంత్ వర్షపాతం ఎలా ఉంది, లాస్ట్ ఇయర్ ఎలా ఉంది, దాని గురించి రిపోర్ట్ వస్తే దాన్ని ఏమంటామంటే వెదర్ రిపోర్ట్గా చెప్తుంటాం. ఇది 2 చిన్న డిఫరెన్స్ ఉంది, కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. ఇదేమో భవిష్యత్తులో వాతావరణ పరిస్థితి తెలుపుతుంది వెదర్ ఫోర్కాస్ట్, అండ్ గతంలో జరిగినటువంటి వాతావరణం ఏ విధంగా ఉందనేది వెదర్ రిపోర్ట్. ఈ 2 గుర్తుపెట్టుకోవడం సరిపోతుంది. అండ్ వాతావరణంలో అంశాలు ఏమేమి ఉంటాయని చూసినట్లయితే ఉష్ణోగ్రత, వర్షపాతం, గాలి వేగం, తేమ. సో ఇవి వాతావరణంలో ఉండేటువంటి ముఖ్యమైనటువంటి అంశాలండి. ఉష్ణోగ్రత, వర్షపాతం, గాలి వేగం, తేమ. తేమలను ఏమంటాం, ఆర్ద్రత అంటాం. సో సాధారణంగా గాలిలో ఉండేటువంటి ఆర్ద్రతను కొలవడానికి ఉపయోగించేటువంటి పరికరాన్ని హైడ్రోమీటర్ అంటాం. సో తర్వాత వస్తుంది మనకి రైట్, మనకు ఆల్రెడీ ఇది వచ్చిందండి. 6 గరిష్ట కనిష్ట ఉష్ణమాపకం ఉపయోగించేసి ఒక రోజులో గరిష్టంగా ఎంత నమోదైంది ఉష్ణోగ్రత, కనిష్టంగా ఎంత నమోదైందని తెలియజేస్తూ ఉంటుంది. సో ఈ డయాగ్రామ్ కూడా గుర్తుపెట్టుకోండి. ఇది 6 గరిష్ట కనిష్ట పేరులోనే ఉందండి. 6 గరిష్ట, 6 అంటే సైంటిస్ట్ పేరు యాక్చువల్గా. గరిష్ట కనిష్ట అనేది కనబడదు. గరిష్ట అంటే ఎక్కువ, కనిష్ట అంటే తక్కువ. ఒక డేలో చూసినట్లయితే గరిష్టంగా ఉదాహరణకు 45 డిగ్రీ సెంటిగ్రేడ్ ఇప్పుడు అనుకుందాం. సో కనిష్టంగా ఎంత ఉందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 28 డిగ్రీల సెంటిగ్రేడ్. ఇలా ఒక రోజులో ఉండేటువంటి గరిష్టం, ఒక రోజులో ఉండేటువంటి కనిష్ట ఉష్ణోగ్రత నమోదు చేయడానికి ఉపయోగించేటువంటి ఉష్ణమాపని ఏంటని అడుగుతాడు. ఏంటి, 6 గరిష్ట కనిష్ట ఉష్ణమాపని. దీంట్లో ఉండేటువంటి అంటే ఒకసారి నమోదైన తర్వాత మళ్ళీ దాన్ని నార్మల్కి తీసుకురావాలి కదా. థర్మామీటర్ పెట్టి ఒక వ్యక్తికి జ్వరాన్ని చెక్ చేశారు. సో 1 or 2 degrees ఫారెన్హీట్ ఉంది. తర్వాత మళ్ళీ నార్మల్ తీసుకురావాలని ఏం చేస్తాం, మళ్ళీ ఇలా చెక్ చేస్తుంటాం కదా. అదేవిధంగా ఇక్కడ 6 గరిష్ట కనిష్ట ఉష్ణమాపనలో కూడా మనకి ఏంటంటే I1, I2 ఇండికేటర్స్ గరిష్ట కనిష్ట ఉష్ణోగ్రతని తెలియజేస్తుంటాయి. మళ్ళీ వీటిని నార్మల్ తీసుకురావాలంటే మ్యాగ్నెట్ సహాయంతో మళ్ళీ యొక్క ఇండికేటర్స్ ఏవైతున్నాయో I1, I2 అనే ఇండికేటర్స్ని మళ్ళీ నార్మల్ తీసుకొని వస్తుంటామండి. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఈ సూచికలు ఏవైతున్నాయో I1, I2 ఇండికేటర్లని అయస్కాంత సహాయంతో యథాస్థానానికి తీసుకొస్తుంటాం. ఆ పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. అండ్ రైట్, ఒక రోజు కావచ్చు, ఒక ప్రాంతంలోని గరిష్ట కనిష్ట అయినా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనకేంటి, ఒక రోజు అనుకున్నాం కదా, ఒక రోజుతో పాటుగా ఇంకా ఒక ప్రాంతంలోని గరిష్ట కనిష్ట ఉష్ణోగ్రతలు తెలియడానికి కూడా 6 కనిష్ట గరిష్ట ఉష్ణమాపకాన్ని యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. గుర్తుపెట్టుకోండి ఇక్కడ. రైట్, ఇంకా మించి ఏం లేదు, మనకు అవసరం లేదు. అండ్ వర్షపాతాన్ని కొలవడానికి మనం రెయిన్ గేజ్ని యూజ్ చేస్తుంటాం. ఇది కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలండి. సో వర్షపాతం ఇక్కడ ఒకసారి డయాగ్రామ్ కూడా చూద్దాము. డయాగ్రామ్ చూడండి. ఇది వచ్చేసి రెయిన్ గేజ్ అంటుంటాం. అంటే ఎంత వర్షం పడింది
అనేది కొలవడం కోసం ఉపయోగించేటువంటి పరికరం. దీన్ని రెయిన్ గేజ్ అంటూ ఉంటాము. అండ్ రెయిన్ గేజ్కి చాలా పేర్లు ఉన్నాయండి, కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మనకేంటంటే ఇక్కడ డైరెక్ట్ రెయిన్ గేజ్ అనివాడు, ఎందుకంటే వర్షం అంటే రెయిన్ కదా. సో రెయిన్ గేజ్ అంటే ఈజీగా గుర్తుపడతాం అనేసి ఎగ్జామ్లో రెయిన్ గేజ్ ఇవ్వడు. ఏమి చేస్తాడని చూసినట్లయితే క్రింది వాటిలో వర్షపాతాన్ని కొలవడానికి ఉపయోగించే పరికరాన్ని గుర్తించండి అంటాడు. ఏంటి, యూడోమీటర్ అని ఇస్తాడు, పల్వనోమీటర్ అని ఇస్తాడు, లేదంటే ఆంథ్రోమీటర్ అని ఇస్తాడు. ఇవి మూడిట్లో కూడా మనకి ఎక్కడా కూడా రెయిన్ అనేటువంటి పదం కనిపించదు, వర్షం అనేటువంటి పదం కూడా కనిపించదు, బర్సాత్ అనే పదం కూడా ఉండదు. సో కాబట్టి ఇవి మూడు తప్పకుండా గుర్తుపెట్టుకోండి, యూడోమీటర్, పల్వనోమీటర్, ఆంథ్రోమీటర్. రెయిన్ గేజ్కు ఉండేటువంటి ఇవన్నీ కూడా మారు పేర్లు. దీని సాయంతో ఒక ప్రాంతంలో ఉండేటువంటి వర్షపాతం ఎన్ని సెంటీమీటర్లు పడింది అక్కడ వర్షం అనేది తెలియజేస్తూ ఉంటాం. జనరల్గా వర్షపాతాన్ని దేంట్లో అంటే ఏ యూనిట్స్లో ఏ ప్రమాణాల్లో కొలుస్తారంటే సెంటీమీటర్లు కావచ్చు, మిల్లీమీటర్లు కావచ్చు. తక్కువ వర్షపాతం అనుకోండి మిల్లీమీటర్లు వ్యక్తం చేస్తూ ఉంటారన్నమాట. సో అత్యధికంగా ఎక్కువ బాగా వర్షం పడింది అప్పుడు దేంట్లో మెన్షన్ చేస్తారంటే సెంటీమీటర్లో మెన్షన్ చేస్తారు. ఇక్కడ వర్షపాతాన్ని సెంటీమీటర్లో కానీ మిల్లీమీటర్లో కానీ తెలియజేస్తారు. ఇది కూడా ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోండి. రైట్, వర్షం పడ్డప్పుడు ఏంటంటే సాధారణంగా రైతులు ఏరువాక పొలం పండుగలు చేస్తూ ఉంటారండి. సో పొలం పనులు స్టార్ట్ చేసే ముందు చేసేటువంటి పండుగ ఏంటంటే ఏరువాక అంటుంటారు కదా. సో అప్పుడు ఏంటి, జూన్లో అలా స్టార్టింగ్లో అంటే వర్షం పడే క్రమంలో మనకేంటంటే స్టార్ట్ అయ్యేటప్పుడు పొలం పండుగలు చేస్తూ ఉంటారు. పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకొకటి వచ్చేసి మనకేంటే పవనము అనేటువంటి పదం ఒకటి ఉందండి ఇక్కడ, పవనం అనేటువంటి కీవర్డ్. ఇదేంటంటే వీచేటువంటి గాలిని పవనం. మరి గాలి అంటే ఏంటి మనకు తెలిసిందే, అనేక రకాల వాయువుల మిశ్రమాన్ని గాలి అంటాం. సో మన చుట్టూ ఉండేటువంటి వాతావరణం ఏముంటుంది, గాలిలో చూసినట్టయితే నైట్రోజన్ ఉంటుంది, ఆక్సిజన్ ఉంటుంది, కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది, అదేవిధంగా నీటి ఆవిరి ఉంటుంది, నెక్స్ట్ వచ్చేసి ఆర్గాన్ ఉంటుంది. ఇలా అనేక రకాల వాయువుల మిశ్రమాన్ని ఏమంటామంటే గాలి అంటాం. ఈ గాలి ఒక దగ్గర నుండి ఇంకొక దగ్గరికి మూవ్ అయితే దాన్ని ఏమంటామంటే సింపుల్గా పవనము అంటామండి. పవనానికి గాలికి తేడా, గాలి అంటేనే అనేక రకాల వాయువుల మిశ్రమాన్ని గాలి అంటాం. ఈ గాలి ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి పోతే దాన్ని ఏమంటామంటే పవనంగా చెప్తూ ఉంటాం. దట్స్ ఇట్, గుర్తుపెట్టుకోండి. రైట్, మరి గాలి వేయడానికి గల కారణం ఏంటి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎందుకు రావాలి గాలి, ఇక్కడ నుంచి అక్కడికి ఎందుకు పోవాలి గాలి అని చూసినట్లయితే గాలికి ఒక లక్షణం ఉంటుంది, అంటే గాలిని వేడి చేసినప్పుడు పైకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఉదాహరణ ఇక్కడ మొత్తం కూడా ఇది కొంత ల్యాండ్ అనుకుందాం, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. ఇక్కడ ఉండేటువంటి గాలి సూర్యుని చేత బాగా సూర్యకిరణాలు ఇక్కడ పడేసి బాగా వేడెక్కింది. వేడెక్కినప్పుడు ఏమైందంటే ఈ గాలి ఇలా పైకి వెళ్ళిపోతుందండి. ఈ గాలి మొత్తం కూడా ఇలా పైకి వెళ్ళిపోతూ ఉంటుంది. సో మనం సాధారణంగా పొగ చూస్తుంటాం కదా, పొగ కానీ లేకుంటే వేడివేడిగా ఐటమ్స్ పైన లైట్గా ఇట్లా వస్తూ ఉంటాయి. ఏమిటం, సిజ్లర్స్ పైన వస్తూ ఉంటాయి, మామూలుగా వేడి పొగలు వస్తూ ఉంటాయి కదా. ఆ పొగలు ఆడిపోతే పైకి పోతాయి, కిందికి వస్తుంటే పైకే పోతాయి. ఎందుకంటే అక్కడ ఉండేటువంటి ఆ గాలి అనేది వేడెక్కినప్పుడు, ఒక్కటే గుర్తుపెట్టుకోండి మీరు ఇక్కడ పాయింట్, గాలి వేడెక్కినప్పుడు పైకి వెళ్ళిపోతుంది. దట్స్ ఇట్, అదే పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ గాలి ఇక్కడికి వెళ్ళిపోయింది. మరి ఇక్కడ ఖాళీ ప్రదేశం ఉంటుంది కదా, ఇక్కడ ఈ ఖాళీ ప్రదేశం ఎలా ఉంటుంది, అల్ప పీడనం ఉంటుంది. ఇక్కడ పీడనం ఉండదు అక్కడ, ఎందుకంటే గాలి లేదు కాబట్టి తక్కువ పీడనం ఉంటుంది. ఈ పక్కదాంతో కంపేర్ చేసినప్పుడు ఇక్కడ తక్కువ పీడనం ఉంటుంది. అప్పుడు ఇక్కడ ఉండే గాలిని చూస్తుంటే అలా ఉరికొచ్చేస్తుంది, ఇక్కడికి ఉరికొచ్చేస్తూ ఉండదు, ఇట్లా సర్మన్ వచ్చేస్తూ ఉందన్నమాట. సో ఈ రకంగా ఇక్కడ ఉండే గాలి ఇక్కడ కదులుతుంది కదా, దీన్ని ఏమంటామంటే పవనము అంటాం. అంటే పవనాలు ఏర్పడడానికి కారణం ఏంటంటే అల్పపీడనం ఏర్పడడం. అల్పపీడనం ఎందుకు ఏర్పడుతుందంటే ఇక్కడ ఉండేటువంటి గాలి బాగా వేడెక్కి పైకి వెళ్ళిపోతుంది. ఇలా పైకి వెళ్ళినప్పుడు అల్పపీడనం ఏర్పడుతుంది. అల్పపీడనం నుండి గాలి ఇంకో ప్రాంతం నుండి వచ్చేస్తూ ఉంటుంది. ఇలా గాలి ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి కదలడాన్ని ఏమంటామంటే పవనంగా చెప్తుంటాం. దట్స్ ఇట్, అది గుర్తుపెట్టుకోండి. రైట్, నెక్స్ట్ వచ్చేసి చూసినట్లయితే సముద్ర తీరంలో ఎండాకాలంలో ఎక్కువ తేమ ఉంటుంది. ఇది కూడా బాగా గుర్తుపెట్టుకోండి. సముద్ర తీరంలో ఎండాకాలంలో ఎక్కువ తేమ ఉంటుంది. గాలిలో ఉండే తేమని ఏమంటాం, ఆర్ద్రత లేదంటే హ్యూమిడిటీ అంటాం. సముద్ర తీర ప్రాంతంలో ఎక్కువ హ్యూమిడిటీ ఉండడానికి గల కారణం ఏంటి అంటే అక్కడ ఎక్కువ నీరు ఉంటుంది కాబట్టి నీరంతా ఆవిరై గాల్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి మనకు బాగా ఉక్కపోతగా ఉంటుందండి. ఎందుకంటే అక్కడ గాల్లో నీటి ఆవిరి లేదనుకోండి, మన చెమట ఆవిరైపోతుంది. ఆల్రెడీ ఉన్నది ఎక్కడికి పోవాలి, ఇది మన ముఖం మీదే ఉంటుంది కాబట్టి మొత్తం కూడా జిడ్డుగా ఉంటుంది. సో ఆర్ద్రత అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. సముద్ర తీర ప్రాంతంలో లేకుంటే నదులు ఎక్కడైతే ఎక్కువగా ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ వైజాగ్, హైదరాబాద్ రెండు కంపేర్ చేసినాం అనుకోండి ఎండాకాలం, సో విపరీతమైనటువంటి అది ఉంటుందండి, ఉక్కపోత ఉంటుంది వైజాగ్లో. ఎందుకంటే అది మొత్తం కూడా కోస్టల్ ఏరియా కాబట్టి అక్కడ సముద్రంలో నీరు అనేది ఆవిరైపోతుంది. ఇక్కడ పాయింట్ ఏంటంటే మీరు ఎండాకాలంలో సముద్ర తీరాల్లో ఎక్కువ తేమ ఉంటుంది, ఇంపార్టెంట్. హైదరాబాద్ కంటే విజయవాడలో గాలి తేమ అనేది ఎక్కువగా ఉంటుంది, గాలి తేమ అనేది ఎక్కువగా ఉంటుంది. విజయవాడలో కృష్ణా నది ఉన్నది కదా, సో కాబట్టి నదిలో ఉండేటువంటి నీరు మొత్తం కూడా ఆవిరైపోతూ ఉంటుంది. రైట్, చూద్దాం నెక్స్ట్.
రైట్, ఆర్ద్రత అనే దానికి చిన్న డెఫినేషన్ అయితే ఇచ్చాడు ఇక్కడ. గాలిలోని తేమ శాతాన్ని ఏమంటాం అంటే ఆర్ద్రత అంటాం. హైడ్రోమీటర్తో కొలుస్తాం. ఆర్ద్రతను దేనితో కొలుస్తాం అంటే హైడ్రోమీటర్. సో మరి బుక్లో లేదు కదా సార్, ఎందుకు రాస్తారంటే మనకు బుక్లోనే ఉందండి, ముఖ్య అంశాలు ఇవ్వడం జరిగింది. మనకు మెయిన్ పారాగ్రాఫ్లో మిస్ చేశాడు. సో అదైతే కంపల్సరీ అక్కడ రాసుకోండి. గాలిలో ఉండేటువంటి ఆర్ద్రతను కొలిచేటువంటి పరికరం వచ్చేసి హైడ్రోమీటర్ అండి. గాలిలో అధిక శాతం ఆర్ద్రత ఉన్నట్లయితే మనకు చెమటలు పట్టినట్లు ఉంటుంది. ఆ పాయింట్ గుర్తుపెట్టుకుంది, ఎందుకంటే ఇవి స్టేట్మెంట్స్లో ఇస్తుంటాయి. ఇలాంటివి వచ్చేసి స్టేట్మెంట్స్లో కింది వాటిలో తప్పుగా ఉన్న ప్రవచనాన్ని గుర్తించండి అంటాడు. గాలిలో ఆర్ద్రత ఎక్కువగా ఉంటే మనకు ఉక్కపోత ఎక్కువగా ఉంటుందండి, గుర్తుపెట్టుకోండి. రైట్, ప్రతి సంవత్సరం కూడా ఒక ప్రాంతంలో ఒకే వాతావరణం ఒకే సమయంలో ఒకే విధంగా ఉండడాన్ని ఏమంటామంటే ఆ ప్రాంతపు శీతోష్ణ స్థితి అంటాం. ఓకేనా? ప్రతి సంవత్సరం అంటే దాదాపుగా, ఇది కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి, దాదాపుగా 25 సంవత్సరాల పాటు ఒక ప్రాంతంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఎలాంటి వాతావరణ పరిస్థితులు ఉన్నాయి దాన్ని తెలియజేస్తే దాన్ని ఏమంటామంటే శీతోష్ణ స్థితి అంటాం. తప్పకుండా గుర్తుపెట్టుకోండి. ప్రతి సంవత్సరం ఒక ప్రాంతంలో ఒకే వాతావరణం ఒకే సమయంలో ఒకే విధంగా ఉండడాన్ని ఆ ప్రాంతపు శీతోష్ణ స్థితి అన్నాం. ఉదాహరణకు ఏ అనేటువంటి ఒక ప్రాంతాన్ని తీసుకున్నప్పుడు ఇక్కడ మొదటి 5 సంవత్సరాలు, 1 నుండి 5 సంవత్సరాలు ఉష్ణోగ్రత దాదాపుగా ఒక 30 డిగ్రీల సెంటీగ్రేడ్ నుండి 45 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంది అనుకుందాం. సో ఈ 1 నుండి 5 సంవత్సరాలే కాకుండా 1 నుండి 25 సంవత్సరాల వరకు కూడా 20 సంవత్సరాలు కూడా ఆ ప్రాంతపు ఉష్ణోగ్రత 30 నుంచి 40 డిగ్రీల సెంటీగ్రేడే ఉందనుకుందాం. అప్పుడు ఏమంటాం, ఇది ఉష్ణోగ్రత. అదేవిధంగా తేమ శాతం తీసుకున్నాం, సంథింగ్ ఎంతో ఒక 5% తేమ ఉందనుకుందాం. ఓకేనా? వర్షపాతం చూసినట్టయితే దాదాపు ఒక 10 సెంటీమీటర్ల నుండి 15 సెంటీమీటర్ల వర్షపాతం రెగ్యులర్గా 1 నుండి 20 సంవత్సరాలు ఇదే విధంగా నమోదవుతుంది. సో ఇక్కడ ఏంటంటే ఇదంతా కూడా ఒక కాన్స్టాంట్గా మెయింటైన్ అవుతూ ఉంటుంది. అలా మెయింటైన్ అప్పుడు ఈ ప్రాంతం యొక్క శీతోష్ణ స్థితిగా చెప్తామన్నమాట. అంటే 1 నుండి దాదాపు 25 సంవత్సరాల పాటు ఒక ప్రాంతంలో ఉండేటువంటి నిర్దిష్టమైనటువంటి వాతావరణ పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వీటిని ఆ ప్రాంతం యొక్క శీతోష్ణ స్థితిగా చెప్తూ ఉంటాం, గుర్తుపెట్టుకోండి. రైట్, నెక్స్ట్ చూసినట్లయితే సేమ్ అదే పాయింట్ ఇక్కడ మళ్ళీ ఒకసారి రిపీట్ అవుతుందండి. ఇక్కడ ఒక ప్రాంతంలో దీర్ఘకాలం పాటు అంటే దాదాపు 20 సంవత్సరాలు ఉండేటువంటి వాతావరణ క్రమాన్ని ఆ ప్రాంతపు శీతోష్ణ స్థితి అంటాడు. ఇక్కడ క్వశ్చన్లో ఈ 25 సంవత్సరాలని బేస్ చేసుకునడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో ఒక ప్రాంతం యొక్క శీతోష్ణ స్థితిని తెలియజేయాలంటే దాదాపుగా ఎన్ని సంవత్సరాల పాటు మనం అక్కడ ఉండేటువంటి వాతావరణ పరిస్థితులని నమోదు చేయాలి అని అడగడానికి అయితే ఛాన్స్ ఉందండి. 25 సంవత్సరాలని పెట్టాల్సి ఉంటుంది. అదేవిధంగా దేశంలో ఉండేటువంటి శీతోష్ణ స్థితిని ఇండియన్ మెటరాలజికల్ డిపార్ట్మెంట్ అధ్యయనం చేస్తుంది, గుర్తుపెట్టుకోండి. దేశంలో ఉండేటువంటి శీతోష్ణ స్థితిని అధ్యయనం చేసేటువంటి సంస్థ ఏంటంటే ఐఎండీ అండి. ఐఎండీ అంటాం దీన్ని, ఇండియన్ మెటరాలజికల్ డిపార్ట్మెంట్ అంటాం. దట్స్ ఇట్. అక్కడ ఐఎండీ అని కూడా రాసుకుంటే తప్పకుండా, ఎందుకంటే మీకు ఆప్షన్స్లో ఇచ్చినప్పుడు ఐఎండీ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ జూన్ నెలలో వాతావరణం బెంగళూరులో పొడిగా ఉంటే కోల్కతాలో తేమగా ఉంటుంది, రాజస్థాన్లో వేడిగాను, కాశ్మీర్లో చల్లగా ఉంటే కేరళలో వర్షం కురుస్తూ ఉంటుంది. లేదా జస్ట్ ఒక జూన్ మంత్ గురించి ఇచ్చాడు కాబట్టి అలా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. జూన్ నెలలో బెంగళూరులో వాతావరణం ఎలా ఉంటుంది, డైరెక్ట్ క్వశ్చన్ అడుగుచ్చండి. అదేవిధంగా జూన్ నెలలో వాతావరణం కోల్కతాలో ఎలా ఉంటుంది, రాజస్థాన్లో ఎలా ఉంటుంది జూన్లో, సో జూన్లో కాశ్మీర్లో ఎలా ఉంటుంది. సో అని చూసినట్టయితే కాశ్మీర్లో చల్లగా ఉంటుంది, కేరళలో అయితే వర్షం పడుతుంది, రాజస్థాన్లో అయితే పొడిగా ఉంటుంది. అండ్ అదేవిధంగా బెంగళూరులో పొడిగా ఉంటుంది, రాజస్థాన్ పొడి వేరు వేడి వేరు గమనించండి. బెంగళూరులో వేడిగా ఉంటుంది, ఇక్కడ బెంగళూరులో పొడిగా ఉంటుంది, రాజస్థాన్లో వేడిగా ఉంటుంది. తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి, అక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు. పొడి వాతావరణం వేరు, వేడి వాతావరణం వేరు. వేడిగా ఉన్నప్పుడు ఆర్ద్రత ఉండొచ్చు మేబీ, ఓకేనా. సో పొడిగా అంటే అక్కడ గాల్లో అసలు ఏమంటాం, ఆర్ద్రత శాతం అనేది తక్కువగా ఉంటుందన్నమాట. అలా ఉంటే ఆ వాతావరణం పొడి. కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. డైరెక్ట్గా మ్యాచ్ ద ఫాలోయింగ్స్ కూడా వచ్చేయండి. జూన్ నెలలో వాతావరణ పరిస్థితులను జతపరచండి. బెంగళూరు, రాజస్థాన్, కోల్కతా, కేరళ, ఓకేనా. నెక్స్ట్ ఇటువైపు వచ్చేసి తేమ, పొడి, వేడి, వర్షం, అదేవిధంగా చల్లగా. సో ఇటు ఇది వచ్చండి, లేకుంటే తప్పుగా ఉన్న జతను గుర్తించండి అంటాడు. జూన్ నెలలో వాతావరణం బెంగళూరులో వేడిగా ఉంటుంది అనేస్తాడు, ఇది మ్యాచ్ చేస్తాడు. అప్పుడు తప్పు అవుతుంది, ఎందుకు, బెంగళూరులో వాతావరణం ఎలా ఉంటుంది, పొడిగా ఉంటుందండి. సో కాబట్టి ఇది ఇంపార్టెంట్గా భావించండి. రైట్, నెక్స్ట్ చూద్దాం ఇంకా. రైట్, 2010వ సంవత్సరంలో కర్నూలు జిల్లాలో చాలా ప్రాంతాలు వరదలు. ఇక్కడ ఇయర్ గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. అక్కడ అండమాన్ నికోబార్ దీనిలో 2004 సంవత్సరం సునామీ వచ్చింది, అది గుర్తుపెట్టుకోండి. అండ్ 2010వ సంవత్సరంలో చూసినట్టు ఇక్కడ కర్నూలు జిల్లాలో వరదలు వచ్చాయి. తప్పకుండా గుర్తుపెట్టుకోండి పాయింట్. ఇయర్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుందండి మనకి, ఎందుకంటే గతంలో ఒకసారి అడిగాడు ఇక్కడ కర్నూలు జిల్లాలో ఈ సంవత్సరంలో వరదలు సంభవించాయని అడిగాడు. సో కాబట్టి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి 2010, ఓకేనా. అండ్ నెక్స్ట్ ఈ లెసన్లో వచ్చేసి కీలక పదాలు. ఇక్కడ కీలక పదాల్లో ఇక్కడ మనకి ముఖ్యాంశాల్లో ఇచ్చాడండి. గాలిలోని తేమ శాతాన్ని ఆర్ద్రత అంటారు, దీన్ని హైడ్రోమీటర్తో కొలుస్తారు.
కాబట్టి ఏంటంటే మీరు లెసన్ చదివితే తప్పకుండా ఒకసారి ముఖ్యాంశాలు కూడా చదవండి, ఎందుకంటే అక్కడ కవర్ కానీ ఒక్కోసారి ఏంటంటే ముఖ్యాంశాలు ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి వీలైతే ఈ పాయింట్ తీసి మళ్ళీ అక్కడ రాసేసుకున్నామంటే మనకు 2 సార్లు రివిజన్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ముఖ్యాంశాలు ఒకసారి చూసుకోండి. ఆర్ద్రతను కొలిచేటువంటి సాధనం ఏంటి? హైడ్రోమీటర్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి విద్యుత్ ప్రవాహం ఫలితాలండి. విద్యుత్ ప్రవాహం అంటే ఫలితాలు అంటే నేను చూసినట్టయితే విద్యుత్ ప్రవహించేటప్పుడు ఏదైనా ఒక వస్తువు ద్వారా ప్రయాణించేటప్పుడు దాని యొక్క ఫలితం ఏ విధంగా ఉంటుంది. ఉదాహరణకు నేను ఐరన్ బాక్స్ తీసుకున్నాను. ఐరన్ బాక్స్ తీసుకుందాం. ఐరన్ బాక్స్ నుండి ఏంటి? విద్యుత్ అనేది ప్రయాణిస్తుంది. ప్రయాణించినప్పుడు ఏ రకంగా మారుతుంది? ఇది ఉష్ణం రూపంలోకి మారుతుంది. విద్యుత్ అనేది వేడిగా, అంటే దాన్ని వేడి చేస్తుంది కదా, అంటే విద్యుత్ అనేది ఉష్ణంగా మారుతుంది. అదేవిధంగా లైట్ తీసుకున్నాం. ఓకేనా, లైట్ తీసుకున్నాం అనుకోండి, బల్బ్ తీసుకున్నాం. సో విద్యుత్ దీని ద్వారా ప్రయాణించినప్పుడు ఏ విధంగా మారుతుంది? కాంతినిస్తుంది, లైట్గా మారుతూ ఉంటుంది. అంటే ఇక్కడ బల్బ్ అనుకోండి, ఇది బల్బ్. సో బల్బ్లోనికి విద్యుత్ వచ్చినప్పుడు ఏమిస్తుంది? అది లైట్. అంటే విద్యుత్ కాంతిగా మారుతుంది, విద్యుత్ ఉష్ణంగా మారుతూ ఉంటుంది. ఇంకా ఏ రకంగా మారుతుంది? రకరకాలుగా. ఇప్పుడు ఫ్యాన్ తిప్పేస్తూ ఉంటుంది విద్యుత్, అంటే అది యాంత్రిక శక్తిగా కూడా మార్పు చెందుతూ ఉంటుంది. అంటే విద్యుత్ యాంత్రిక శక్తిగా మారుతుంది, విద్యుత్ అనేది లైట్ని ఇస్తుంది, విద్యుత్ అనేది ఉష్ణమిస్తుంది. అంటే విద్యుత్ ఒక ఫలితాలు ఆ విధంగా ఉంటాయి అన్నట్టుగా ఇక్కడ లెసన్లో మన కోర్ కాన్సెప్ట్ అయితే ఉంటుంది. సో చూద్దాం ఇక్కడ ఏంటి లెసన్లో ఉండేటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటో ఒకసారి చూద్దామండి. రైట్, ఇక్కడ ఘటం అంటే తెలుసు కదా మనకు, డ్రై సెల్, మనకి టార్చ్ లైట్లో ఉపయోగించేటువంటి సెల్స్ ఏవైతే ఉంటో వాటిని ఘటము లేదంటే పొడి ఘటంగా చెప్తూ ఉంటాం. మన సొంతంగా ఘటం తయారు చేసుకోవడానికి కావాల్సినటువంటి కొన్ని ఐటమ్స్ అయితే ఇచ్చాడు. కంపల్సరీ ఒకసారి గుర్తుపెట్టుకొని ట్రై చేయండి. మనం ఇక్కడ ఎవ్రీడేనో నిప్పునేది సెల్స్ ఉంటాయి, యూజ్ చేస్తుంటాం టార్చ్ లైట్లో. అలాంటిదే మనం సొంతంగా తయారు చేయడం, మనకు కావాల్సిన పరికరాలు ఏంటి అనేటువంటిది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 2 ఇంజెక్షన్ సీసాలు, రాగి తీగలు, నెక్స్ట్ అదేవిధంగా ఆ లోహపు రేకులు, జింక్ రేకు ఉంటుందండి, అది కావాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి రాగి తీగలు ఆల్రెడీ వచ్చాయి కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి ఉంటుంది, ఏంటి మనకి యాసిడ్ కావాలండి, యాసిడ్ కావాల్సి ఉంటుంది అనమాట. HCl, డైల్యూటెడ్ HCl యాసిడ్ కావాల్సి ఉంటుంది. ఈ ఐటమ్స్ అయితే గుర్తుపెట్టుకుంటే సరిపోతుందండి మనకి. రైట్, 2 సీసాల్లో సగం వరకు సల్ఫ్యూరిక్ ఆమ్లం తీసుకుంటాం, H2SO4 ఆమ్లం తీసుకుంటామండి. సో ఇవి మనము సొంతంగా ఘటం తయారు చేయాలంటే కావాల్సినటువంటి పరికరాల లిస్ట్ అయితే గుర్తుపెట్టుకోండి. ఏంటి? 2 సీసాలు, వీటిలో సల్ఫ్యూరిక్ యాసిడ్ ఉంటుంది, ఒకటి రాగి తీగ ఉంటుంది, ఒకటేమో కాపర్ తీగ, ఒకటేమో రాయి కడ్డీ ఉంటుంది, ఇంకోటి వచ్చేసి జింక్ రేక్ ఉంటుంది, అండ్ ఇవి వచ్చేసి రాగి తీగలు, ఒక చిన్న LED బల్బ్ అయితే ఉంటుంది. ఇవి మనం సొంతంగా ఘటం తీసుకొని విద్యుత్ వలయం తయారు చేయాలంటే కావాల్సినటువంటి పరికరాలు గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. LED ఫుల్ ఫామ్ తప్పకుండా గుర్తుపెట్టుకోండి. లైట్ ఎమిటింగ్ డయోడ్ అంటామండి. లైట్ ఎమిటింగ్ డయోడ్ కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. గతంలో ఒకసారి జనరల్ సైన్స్లో అడిగాడండి. LED ఫుల్ ఫామ్ ఏంటి? లైట్ ఎమిటింగ్ డయోడ్. ఓకేనా, డివైస్ కాదు అది, చాలా మంది డివైస్ అనుకుంటారు. అండ్ మీకు ఆప్షన్స్లో కూడా డెఫినెట్గా ఇలాగ ఇస్తాడు, లైట్ ఎమిటింగ్ డివైస్ అని కూడా ఇస్తాడు, కానీ లైట్ ఎమిటింగ్ డివైస్ కాదు, డయోడ్ అది. ఓకేనా, రైట్, ఇది వచ్చేసి డ్రై సెల్ అండి. డ్రై సెల్ యొక్క స్ట్రక్చర్ చూద్దాం ఒక్కసారి చూసినట్లయితే డ్రై సెల్ యొక్క మధ్య భాగంలో వచ్చేసి మన కార్బన్ కడ్డీ ఉంటుంది లోపల, దీని చుట్టూ కార్బన్ పొడి ఉంటుంది, అంతా కూడా కార్బన్ పొడి. అండ్ దీనిపైన వచ్చేసి మనకు ఒకటి మెటల్ క్యాప్ అనేది ఉంటుంది. ఇది ఎప్పుడు కూడా ధనధ్రువం లాగా పనిచేస్తుంది. ఈ యొక్క మనకి జింక్ షీట్ ఏదైతే ఉందో, ఇక్కడ మనకి వాయిలెట్ కలర్ లైన్ కనపడుతుందిగా, ఇది వచ్చేసి ఏంటంటే జింక్ షీట్ అండి, జింక్ రేకు అంటాం, ఇది జింక్ రేకు. సో ఈ జింక్ రేకు వచ్చేసి ఏంటంటే మనకి రుణధ్రువం. రైట్, ఇక్కడ ఇచ్చాడు కదా జింక్ పాత్ర, ఇక్కడ ఇచ్చాడు కదా చూడండి, జింక్ పాత్ర ఏదైతే ఇచ్చాడో ఇది వచ్చేసి మనకి రుణధ్రువం లాగా పనిచేస్తుంది. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, రైట్, దీనిలో ఉపయోగించేటువంటి కెమికల్స్ ఏంటో గుర్తుపెట్టుకోండి. కార్బన్ పొడి, అమ్మోనియం క్లోరైడ్, ఇవి 2 కెమికల్స్. ఓకేనా, అండ్ అదేవిధంగా ధనధ్రువంగా ఉపయోగపడేటువంటి నిర్మాణం ఏంటి? అంటే కార్బన్ కడ్డీ. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి రుణధ్రువంగా ఉపయోగపడేటువంటి నిర్మాణం ఏంటి? రుణధ్రువంగా పనిచేసే నిర్మాణం ఏంటి? జింక్ పాత్ర లేకుంటే జింకు తడుగు. ఓకేనా, జింక్ రేకు ఉంటుంది కదా చుట్టూ, మన పైన ఏంటంటే ఎవ్రీడే వాళ్ళ లేబుల్ ఉంటుంది జనరల్గా, ఆ లేబుల్ తీసేస్తే మీకు లైట్ యాష్ కలర్లో ఒక రేక్ కనపడుతుంది, అదే జింక్ రేక్ అండి. సో జింక్ రేక్ వచ్చేసి రుణధ్రువంగా పనిచేస్తుంది, కార్బన్ కడ్డీ ధనధ్రువంగా పనిచేస్తుంది, కార్బన్ పొడి ఉంటుంది, మధ్యలో వచ్చేసి కార్బన్ కడ్డీ, దీనిపైన ఒక స్టీల్ మూత ఉంటుంది, అండ్ దీని చుట్టూ ఉండేటువంటి జింక్ పాత్ర రుణధ్రువం. సో దట్స్ ఇట్, అది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది డయాగ్రామ్. అండ్ ఉపయోగించేటువంటి కెమికల్స్ కూడా అమోనియం క్లోరైడ్ ఒకటి, అండ్ అదేవిధంగా కార్బన్ పొడి. రైట్, ఇక్కడ ఇవేవైతే ఉన్నాయో ఇవి గుర్తుపెట్టుకుంటే సరిపోతుందండి, ఇంకేం లేదు ఇప్పుడు డిస్కస్ చేసినటువంటి. అండ్ టార్చ్ లైట్ ఘటం వచ్చేసి రసాయన శక్తిని విద్యుత్ శక్తిగా మారుస్తారు. రైట్, డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతాడు ఇక్కడ, క్రింది వాటిలో ఏ పదార్థం లేదంటే ఏ వస్తువు లేకుంటే క్రింది వాటిలో పేర్కొనబడినటువంటి ఏ వస్తువు
రసాయన శక్తిని విద్యుత్ శక్తిగా మారుస్తుంది అంటాడు. రసాయన శక్తి అంటే ఏంటి? ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ చూసాం కదా, అమోనియం క్లోరైడ్ ఉంటుంది, కార్బన్ పొడి ఉంటుంది. అవి రెండు రసాయనాలు. రసాయనం నుండి ఏమవుతుంది? మనకు విద్యుత్ శక్తి జనరేట్ అవుతుంది. విద్యుత్ శక్తి అంటే ఇక్కడ నుంచి మనం వైర్లు తీసుకుంటాం. వైర్లు తీసుకొని ఏం చేస్తామండి? ఒక బల్బుకి కలుపుతాం. మరి ఈ బల్బులోనికి విద్యుత్ ఎక్కడ నుండి వచ్చింది? ఇక్కడ నుండే కదా. ఈ రసాయనాల నుండి ఈ బల్బులోనికి విద్యుత్ వచ్చింది. విద్యుత్ వచ్చి వెలిగింది ఇది కదా. కాబట్టి రసాయన శక్తి విద్యుత్ శక్తిగా మార్చేటువంటి నిర్మాణం ఏంటి అంటే ఘటము. గుర్తుపెట్టుకోవాలి, ఘటము. సో అనేక ఘటాలు కలిపామనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూద్దాము, ఇది ఒక ఘటం. సో ఘటము ఎప్పుడు చూపించినా కానీ ఏంటంటే ఇలా చూపిస్తాం. ఘటంని ఇలా ఈ సింబల్తో చూస్తాం. పొడవుగా ఉండేటువంటి లైన్ వచ్చేసి ధనధ్రువం అవుతుంది, చిన్నగా ఉండేటువంటి లైన్ వచ్చేసి రుణధ్రువం అవుతుంది. ఇది ఒక సెల్ గురించి తెలియజేసే ఒక ఘటం గురించే. ఇలా కాకుండా అనేక ఘటాలు లైన్లో కలుపుతాం. ఇలా కలిపామనుకోండి, అనేక ఘటాలు ఇలా లైన్లో కలిపామనుకోండి, దీన్ని ఏమంటామంటే బ్యాటరీ అంటాం. 2 లేదా అంతకంటే ఎక్కువ ఘటాలను ఒక పద్ధతిలో కలిపినప్పుడు దాన్ని ఏమంటామంటే బ్యాటరీ అంటాం. సో మళ్ళీ కలిపే విధానాలు డిఫరెంట్ ఉంటే అది వేరే విషయం. ఓకేనా? రైట్, ఇది ఒకటైతే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఈ ఘటం ఏం పనిచేస్తుందండి? రసాయన శక్తిని విద్యుత్ శక్తిగా మార్చేస్తూ ఉంటుంది. దట్స్ ఇట్. ఇక్కడ మనకు విద్యుత్ పరికరము, సంకేతము, దాని యొక్క ఉపయోగం అనేది ఇవ్వడం జరిగింది. ఇది ఘటం అండి. సో ఘటాన్ని ఏ రకంగా చూపిస్తామని చూసినట్టయితే ఒకటి పెద్దది, అటు చిన్న లైన్ తోటి చూపిస్తుంటాం. పెద్ద లైన్ ఎప్పుడు కూడా పాజిటివ్, అది ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. అండ్ పొడవైన గీత ధనధ్రువం, పొట్టి గీత రుణధ్రువాన్ని సూచిస్తుంది. అది ఉపయోగం మనకు తెలిసింది. రసాయన శక్తి అనేది ఎలా మారుతుంది? విద్యుత్ శక్తిగా మారుతుంది. విద్యుత్ బల్బ్ని ఈ రకంగా చూపిస్తుంటాం. సో ఇక్కడ మనకు చుట్టూ ఇలా లైన్లు ఉన్నాయనుకోండి, వెలుగుతున్నది అంటాం. కానీ ఇదేంటి? ఇది వెలగట్లేదు. ఏంటి? ఆపి ఉన్న విద్యుత్ బల్బ్ అండి. నెక్స్ట్ వచ్చేసి స్విచ్ని ఇది క్లోజ్డ్ స్విచ్ అంటాం అనమాట. ఇది మూసి ఉన్నటువంటి స్విచ్గా చెప్తూ ఉంటాం అనమాట. ఓకేనా? ఇది ఒక విద్యుత్ వలయాన్ని తెరవడానికి మూయడానికి అంటే ఏంటి? ఉదాహరణకి ఇక్కడ ఒక మనకి బ్యాటరీ ఉన్నది. బ్యాటరీ నుండి ఇలా 2 వైర్లు వచ్చాయి. ఇక్కడ ఒక స్విచ్ పెట్టేసి ఇది బల్బు కనెక్షన్ ఇచ్చాను అనుకుందాం. ఇది బ్యాటరీ అండి. ఓకేనా? ఇది విద్యుత్ వలయం. ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది, ఇలా వెళ్ళిపోతుంది విద్యుత్, ఈ బల్బులోనికి వెళ్ళిపోయింది, బల్బు వెలుగుతూ ఉంటుంది. అండ్ తిరిగి ఇట్లా వచ్చేసి మళ్ళీ రుణధ్రువం ద్వారా దీంట్లోనికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక్కడ ఏమైంది? ఒక విద్యుత్ వలయం అనేది ఏర్పడింది. ఈ వలయాన్ని తెరవడానికి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఈ స్విచ్ని ఓపెన్ చేస్తే వెలుగుతుందా? వెలగదు. ఎందుకంటే ఈ ఈ ఘటం నుండి ఇలా వెళ్ళిపోయింది విద్యుత్, ఇక్కడికి వెళ్ళిపోయింది. ఇక్కడ నుండి మళ్ళీ తిరిగి ఇక్కడికి పోతేనే ఇది వెలుగుతుంది, లేకుంటే వెలగదు. సో ఇక్కడికి వచ్చేది కట్ అయింది. అంటే ఈ సర్క్యూట్ ఏదైతే ఉందో ఓపెన్ అయిపోయింది. అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే స్విచ్ వల్ల ఉపయోగం ఏంటంటే ఒక విద్యుత్ వలయాన్ని తెరవడానికి, మూయడానికి ఉపయోగపడుతుంది. గుర్తుపెట్టుకోండి. దట్స్ ఇట్. స్విచ్ యొక్క ఉపయోగం అన్నప్పుడు అది పెట్టాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ ఆపి ఉన్న స్విచ్ అంటే ఓపెన్ చేస్తుంది కదా, ఓపెన్ అయిందన్నమాట స్విచ్. అండ్ వెలుగుతున్నటువంటి బల్బ్ ఇది. అండ్ బ్యాటరీ ఇంతకుముందు చెప్పాను కదా, 2 లేదా అంతకంటే ఎక్కువ ఘటాలని కలిపినప్పుడు దాన్ని బ్యాటరీగా చెప్తూ ఉంటాము. అండ్ ఫ్యూజ్ కంపల్సరీ గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎస్ షేప్లో ఉంటుంది, ఇలా ఎస్ షేప్లో ఉన్నట్లయితే దీన్ని ఫ్యూజ్గా చెప్పేస్తుంటాం. విద్యుత్ వలయానికి రక్షణ ఇచ్చేటువంటి పరికరం, వెరీ వెరీ ఇంపార్టెంట్. డైరెక్ట్గా దీన్ని బేస్ చేసుకొని క్వశ్చన్ అడుగుతుంటా. క్రింది వాటిలో విద్యుత్ వలయానికి రక్షణనిచ్చేటువంటి పరికరం ఏంటి అంటాడు. డైరెక్ట్ క్వశ్చన్ గతంలో అడిగాడు. విద్యుత్ వలయానికి రక్షణ ఇచ్చేటువంటి పరికరం ఏంటి? ఫ్యూజ్ అండి. సో ఫ్యూజ్ ఉంటేనే ఏమవుతుందండి? కరెంట్ ఎక్కువ రాగానే మన ఇంట్లో ఫ్యూజ్ ఎగిరిపోతుంది. సో ఏమవుతుంది? మన ఇంట్లో ఉండేటువంటి విద్యుత్ పరికరాలు ఏవైతే వాటికి అన్నిటి కూడా సేఫ్ గార్డ్గా ఉంటుంది అన్నమాట. టీవీ కాలిపోదు, ఏసీ కాలిపోదు, ఇంకా ఇతర ఫ్యాన్లు ఉంటే ఫ్యాన్లు, ఫ్రిడ్జ్లు ఇవన్నీ కూడా కాలిపోతాయి ఎక్కువ కరెంట్ వచ్చినప్పుడు. కాబట్టి వీటికంటే ముందే అదే కాలిపోతుంది. కాబట్టి ఏమవుతుంది? అల్టిమేట్గా అక్కడ విద్యుత్ అనేది మన ఇంట్లోనికి సరఫరా కాకుండా ఉంటుందన్నమాట. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి మీరు? ఫ్యూజ్ అంటే విద్యుత్ పరికరాలకు లేదంటే విద్యుత్ వలయం అన్నాడు. యాక్చువల్గా విద్యుత్ పరికరానికి రక్షణ ఇచ్చేటువంటి విద్యుత్ పరికరాలకు రక్షణ ఇచ్చేటువంటి అంశం అన్నమాట. అదేంటి? విద్యుత్ ఫ్యూజ్ అనేది. రైట్, నెక్స్ట్ చూద్దాము. ఇక్కడ ఒకసారి చూడండి. సంకేతాలు ఉపయోగించి గీసినటువంటి వలయాన్ని ఏమంటామంటే వలయపటము అంటాం. సో వలయం వేరు, విద్యుత్ వలయం వేరు, విద్యుత్ వలయపటం వేరు. విద్యుత్ వలయం వేరు, విద్యుత్ వలయపటం వేరు. సో విద్యుత్ వలయం అంటే డైరెక్ట్గా మనం ఏమైతే యూజ్ చేసామో అవే చూస్తాం. ఇది ఒకటి స్విచ్, ఇవి 2 కలిపేసి బ్యాటరీ, అండ్ ఇక్కడ వచ్చేసి లైట్, ఇవి కాపర్ వైర్స్ అండి. ఓకేనా? ఇలా చూపిస్తే దీన్ని విద్యుత్ వలయము అంటాం. స్విచ్ వేసినటువంటి విద్యుత్ వలయం. ఇది వెలుగుతుంది కదా, కాబట్టి స్విచ్ ఆన్లో ఉంది. ఓకేనా? అండ్ ఇక్కడ వలయపటం అంటే ఏంటంటే ఇక్కడ ఉపయోగించినటువంటి విద్యుత్ పరికరాలు ఏవైతే ఉన్నాయో వాటిని సంకేతాల రూపంలో తెలియజేస్తూ ఉంటాం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఘటాన్ని ఉపయోగించాం, ఇక్కడేంటి? స్విచ్ను ఉపయోగించాం, ఇవేంటి? రాగి తీగలు. ఇక్కడ ఏం సింబల్ యూజ్ చేసాం? వెలుగుతున్నటువంటి బల్బును ఉపయోగించాం. ఇలా చూపిస్తే దీన్ని వలయ పటము అంటాం. ఇలా చూపిస్తే దీన్ని సింపుల్గా విద్యుత్ వలయంగా చెప్తాం. వలయం వేరు, వలయపటం వేరు. వలయపటం అంటే సంకేతాలను ఉపయోగించి గీస్తే అది విద్యుత్ వలయపటం అవుతుంది. దట్స్ ఇట్. ఆ డిఫరెన్స్ అనేది మీకు తెలియాలి కంపల్సరీ. రైట్, నెక్స్ట్ చూద్దాము. ఇక్కడ చూద్దాం.
స్విచ్ వేసి ఉన్నప్పుడు దాన్ని ఏమంటామంటే మూసి ఉన్న వలయంగా చెప్తాం, లేదంటే క్లోజ్డ్ సర్క్యూట్ అంటామండి. సో క్లోజ్డ్ సర్క్యూట్ అంటే ఏంటి, ఇది స్విచ్ అండి, ఇది స్విచ్ ఆన్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది, ఇక్కడ బల్బ్ అనేది వెలుగుతూ ఉంటుంది కదా. సో కాబట్టి ఇది ఏమవుతుంది, క్లోజ్డ్ సర్క్యూట్ అంటాం. ఒకవేళ స్విచ్ ఇలా ఓపెన్ అయిపోయింది అనుకుందాం, ఇలా ఓపెన్ అయిపోయింది. సో దీన్ని ఏమంటాం, తెరచి ఉన్న, గేట్ తెరిచింది కదా, కాబట్టి దీన్ని ఏమంటామంటే స్విచ్ ఆపివేసినప్పుడు దీన్ని ఏమంటామంటే తెరచిన వలయంగా చెప్తాము. స్విచ్ వేసినప్పుడేమో మూసి ఉన్న వలయం, స్విచ్ ఆఫ్ చేసినప్పుడు ఏంటంటే తెరిచిన వలయంగా చెప్తాం. అదొక పదం, అదొక కీవర్డ్ ఏదైతే ఉందో ఓపెన్ సర్క్యూట్, క్లోజ్ సర్క్యూట్ అనేది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఒకసారి గమనించినట్లయితే విద్యుత్ అనేది ఘటం యొక్క ధనధ్రువం నుండి తీగలోకి ప్రవేశిస్తుంది. ఓకేనా, తీగ నుండి నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళిపోతుంది, స్విచ్కి వెళ్ళిపోతుంది. స్విచ్ ఒకవేళ ఆన్ పొజిషన్లో ఉన్నట్లయితే ఘటం యొక్క రుణధ్రువంలోకి చేరుతుంది. అండ్ రుణధ్రువం నుండి తీగ, ఇక్కడేంటి స్విచ్ తర్వాత ఇది కాదు, స్విచ్ తర్వాత డైరెక్ట్ అక్కడికి వెళ్ళిపోతుంది. స్విచ్ నుండి తీగ నుండి బల్బు నుండి మళ్ళీ తీగ నుండి ఘటం యొక్క రుణధ్రువం నుండి మళ్ళీ తిరిగి ధనధ్రువంలోకి వెళ్ళిపోతుంది. ఇది సీక్వెన్స్. యాక్చువల్లీ ఇది కాదు, ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తుంది. ధనధ్రువము, తీగ, స్విచ్, మళ్ళీ తీగ, బల్బు, తీగ, ఘటం యొక్క రుణధ్రువం, ఇక్కడ నుండి మళ్ళీ తిరిగి ధనధ్రువానికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఒకవేళ ఇది ఆన్లో ఉంటే ఇది, ఆఫ్లో ఉందనుకోండి ఇక్కడికి వచ్చి ఆగిపోతూ ఉంటుంది, మళ్ళీ ఇక బల్బులోనికి అయితే రాదు. రైట్, నెక్స్ట్ వచ్చేసి శ్రేణి సమాంతర వలయాలు. ఇక్కడ ఒక్కసారి శ్రేణి సమాంతర వలయాల గురించి చెప్పేటప్పుడు చిన్న ఎగ్జాంపుల్ అయితే ఇస్తాను. ఫస్ట్ చూసిన తర్వాత శ్రేణి సమాంతర వలయం అంటే చూద్దాం. ఇక్కడ మనకు బ్యాటరీ ఉంది, ఒక బ్యాటరీ ఉన్నది, ఇది ఒక బ్యాటరీ. ఓకేనా, సో ఇది ఒక బ్యాటరీ, ఇది ధనధ్రువం, ఇది రుణధ్రువం. ఇంకొక బ్యాటరీ, రైట్, ఇది వచ్చేసి ధనధ్రువం, ఇది రుణధ్రువం. నెక్స్ట్ అదే ఇది ఒక బ్యాటరీ, ఇది ధనధ్రువం అండ్ ఇది వచ్చేసి రుణధ్రువం. ఓకేనా, సో నెగిటివ్ అండ్ ఇది వచ్చేసేమో పాజిటివ్ పోల్. ఇక్కడ చూసినట్లయితే ఇప్పుడు ఇక్కడ ఒక బల్బు ఉంది, నాకు ఈ బల్బుని వెలిగించాలండి, దీనికి కూడా బల్బు కూడా ఒక రుణధ్రువం ఉంటుంది, ఒక ధనధ్రువం ఉంటుంది. అది వేరే విషయం, తర్వాత దాని గురించి మాట్లాడదాము. ఓకేనా, ఇప్పుడు నేను దీన్ని వెలిగాలి. నా దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ ఒకటే ఘటం ఉందనుకుందాం. సో సింపుల్గా దీని ఒక ధనధ్రువాన్ని తీసుకెళ్తాను, దీన్ని కలిపేస్తాను, దీని ఒక రుణధ్రువాన్ని తీసుకెళ్ళి దీన్ని కలిపినప్పుడు ఆటోమేటిక్గా ఏమైందంటే వెలుగుతుంది. అదే నేను ఇంకా కొంత ఎక్కువగా వెలిగించాలి దాన్ని, అంటే ఫర్ ఎగ్జాంపుల్ అది ఒక 20 వాట్స్ తోటి వెలుగుతుంది. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇది 5 వాట్స్ అనుకుందామండి, లేకుంటే 10 వాట్స్. ఓకేనా, ఇది ఒక 10 వాట్స్ అనుకుందాం అండ్ ఇది ఒక 10 వాట్స్ కెపాసిటీ ఉంది అనుకుందాం. నేను ఒకటే బల్బు ఇక్కడ దీనికి, అంటే ఒకటే ఘటాన్ని దీనికి కనెక్షన్ ఇచ్చింది. ఏమవుతుంది, 10 వాట్స్ కాంతితోటి వెలుగుతూ ఉంటుంది. నేను దాన్ని ఇప్పుడు 20 వాట్స్ కాంతితోటి వెలిగించాలి. అప్పుడు ఏం చేయాలి అంటే ఒక ఘటం యొక్క రుణధ్రువాన్ని మరొక ఘటం యొక్క ధనధ్రువానికి కలపాలి. ఓకేనా, ఒక ఘటం యొక్క ధనధ్రువాన్ని ఇంకో ఘటం యొక్క రుణధ్రువానికి కలపాలి. ఇది రుణధ్రువం అండి. సో నేను ఇది పైన పాజిటివ్ పెట్టాను, మనకు ఇట్లా కలిపినప్పుడు ప్లస్ లాగా అయింది. ఒక ఘటం యొక్క ధనధ్రువాన్ని ఇంకో ఘటం యొక్క రుణధ్రువానికి కలపాలి. ఓకేనా, అదే ఎన్ని బల్బులైనా కలపొచ్చండి. సో ఇంకొక ఘటం యొక్క ధనధ్రువాన్ని మరొక ఘటం యొక్క రుణధ్రువానికి కలపాలి. ఇప్పుడు మనకి ఏం మిగిలింది, ఇక్కడ ఒక పాజిటివ్ మిగిలింది, ఇక్కడ ఒక నెగిటివ్ టెర్మినల్ మిగిలింది. సో ఈ నెగిటివ్ టర్మ్ నుంచి ఒక వైర్ ఇచ్చేస్తాం, పాజిటివ్ టర్మ్ నుంచి బల్బుకి ఇంకో వైర్ ఇచ్చేస్తాం. సో ఇప్పుడు ఏమవుతుంది, ఈ బల్బ్ అనేది 30 వాట్ల కాంతితోటి వెలుగుతూ ఉంటుంది. అంటే మనం ఇక్కడ ఘటాలను కలిపేటప్పుడు ఒక ఘటం యొక్క ధనధ్రువాన్ని మరొక ఘటం యొక్క రుణధ్రువానికి కలిపినట్లయితే దాన్ని శ్రేణి వలయము అంటాం అన్నమాట, శ్రేణి వలయంగా చెప్తుంటాం. అలా కాకుండా అన్ని ఘటాల యొక్క ధనధ్రువాలు ఒకవైపు, అన్ని ఘటాల యొక్క రుణధ్రువాలు ఒకవైపు కలిపితే దాన్ని ఏమంటామంటే సమాంతర సంధానంగా చెప్తున్నాం. చూద్దాం, అది ఎలాగో చూద్దాం. ఇక్కడ రెండండి, ప్యారలల్ కనెక్షన్, సిరీస్ కనెక్షన్ అంటాం. సిరీస్ అంటే శ్రేణి సంధానం ఇప్పుడు చెప్పినట్టుగా. ఇంకొక విషయంలో ఏమవుతుంది, ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ 3 ఘటాల యొక్క ధనధ్రువాలను కలిపాను, డైరెక్ట్గా బల్బు కలిపాను. నెక్స్ట్ రుణధ్రువాలను ఏం చేస్తున్నాను, మళ్ళీ కూడా అన్ని రుణధ్రువాలను కూడా కలిపేస్తాను, మళ్ళీ దీనికి బల్బు కలిపినప్పుడు అది వెలుగుతుంది. కానీ ఇక్కడ ఘటాలను సమాంతరంగా సంధానించినప్పుడు, సమాంతర శ్రేణిలో కలిపినప్పుడు ఏమవుతుందని చూసినట్లయితే ఈ అన్నిటి వాట్స్ ఏదైతుందో ఆ వాట్స్తో వెలగదు. అది కేవలం ఒక ఘటం యొక్క శక్తి ఎంత అవుతుందో అంత శక్తితో మాత్రమే ఈ బల్బ్ అనేది వెలుగుతుంది. అది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, గుర్తుపెట్టుకోండి. ఒక వ్యక్తి 4 బ్యాటరీలను తీసుకున్నాడు, 4 ఘటాలను తీసుకున్నాడు. ఒక్కొక్క ఘటం విలువ 10 వాట్స్ అయినప్పుడు దానికి ఒక బల్బు కలిపాడు. ఆ బల్బు ఎంత కాంతి శక్తితో వెలుగుతుంది అంటాడు. ఓకేనా, సో అప్పుడు ఏమవుతుంది, ఒక్కొక్కటి 10 అన్నప్పుడు 40 వాట్ల శక్తితో వెలుగుతుంది శ్రేణి సంధానంలో కలిపినప్పుడు.
అలా కాకుండా వ్యక్తి ఈ ఘటాలని సమాంతరంగా కలిపినప్పుడు బల్బు కనెక్షన్ ఇచ్చినప్పుడు ఎన్ని వాట్ల శక్తితో వెలుగుతుంది అంటాం. కేవలం 10 వాట్స్. ఇలాంటి 10 వాట్స్ ఒక 100 కాదు 1000 పెట్టుకున్నా కానీ కేవలం ఒక బ్యాటరీలో ఎంత శక్తి ఉందో అంతే శక్తితో వెలుగుతుంది. దీనివల్ల ఒక లాభం ఉంది, అదేవిధంగా ఒక నష్టం ఉంది. తక్కువ కాంతితో వెలుగుతుంది, అది నష్టం. ఒకవేళ కనెక్షన్ ఇక్కడ కట్ అయింది అనుకుందాం, బల్బు వెలుగుతుందంటే వెలుగుతుంది, ఎందుకంటే దీని నుంచి ఆల్రెడీ పవర్ తీసుకుంటుంది డైరెక్ట్. ఇలా తీసుకొని ఇలా పోయి ఇలా వచ్చి వస్తుంటుంది కదా. సో కాబట్టి సమాంతర శ్రేణిలో ఘటాలను కలిపినప్పుడు ఎక్కడైనా కనెక్షన్ ఓపెన్ అయింది, వలయం ఓపెన్ అయినప్పుడు సింపుల్గా బల్బు వెలుగుతూనే ఉంటుంది. ఒకవేళ చివర ఇక్కడ కట్ అయితే తప్ప మిగిలినటువంటి ఏ కనెక్షన్లు ఇక్కడ దానికంటే ముందు కనెక్షన్లు ఏది మనకు కట్ అయినా కానీ అది వెలుగుతూనే ఉంటుంది. అదొకటి మనకి ఏంటంటే సమాంతర సంధానంలో ఉపయోగం. మరి శ్రేణి సంధానంలో ఎలా ఉంటుంది? దానివల్ల నష్టం ఉంది, లాభం ఉందండి. నష్టం మనకు తెలిసిందే కదా. నష్టం ఏంటి? ఎక్కడైనా కట్ అయింది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. సో దీని పాజిటివ్, దీని నెగిటివ్, దీని పాజిటివ్, దీని నెగిటివ్ కదా. అండ్ ఈ నెగిటివ్ వచ్చేసి బల్బుకి వెళ్ళిపోతుంది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కట్ అయింది అనుకుందాం. ఇక్కడ కట్ అయితే వెలుగుతుందా అంటే వెలగదు. ఎందుకంటే ఉదాహరణకి పాజిటివ్ టర్మ్ నుంచి ఇలా వచ్చింది, ఇక్కడనే అయిపోయింది కదా. సో ఇలా పోయి మళ్ళీ దీనికి ఇలా రావాలి, వస్తేనే ఆ బల్బు వెలుగుతూ ఉంటుంది. అంటే ఇక్కడ ఘటాలను శ్రేణి సంధానంలో కలిపినప్పుడు వెలుగు ఎక్కువ వచ్చినప్పటికీ కూడా ఈ మధ్యలో ఎక్కడైనా కనెక్షన్ కట్ అయిపోయినప్పుడు ఆటోమేటిక్గా బల్బ్ పూర్తిగా ఆగిపోతూ ఉంటుంది. రైట్, ఇది వచ్చేసి శ్రేణి మరియు సమాంతర సంధానం. ఇప్పుడు చూద్దాం ఒకసారి శ్రేణి సమాంతర వలయాలు లేకుంటే సంధానం ఏ విధంగా ఉంటుందంటే, శ్రేణి వలయంలో విద్యుత్ ప్రవాహం ఒకే ఒక దారి వెంట మాత్రమే ప్రయాణిస్తుంది. ఆ దారి కట్ అయితే కథమే ఇంకా, ఓకేనా. అన్ని పరికరాలు ఈ దారిలో అమరి ఉంటాయి. ఏ ఒక్కదాన్ని తొలగించినా వలయం పనిచేయదు, అది అసంపూర్ణ వలయం అయిపోతూ ఉంటుంది. అంటే అసంపూర్ణ వలయం అంటే ఏంటి? సింపుల్గా సర్క్యూట్ అనేది తెగిపోయినప్పుడు ఓపెన్ అయిపోతూ ఉంటుంది, ఓకేనా. అండ్ సమాంతర వలయంలో విద్యుత్ ప్రవాహానికి రకరకాల మార్గాలు ఉంటాయి. సో ఇక్కడ పాయింట్ ఒకసారి చూడండి, సమాంతర వలయంలో విద్యుత్ ప్రవాహానికి రకరకాల మార్గాలు ఉంటాయని చెప్తున్నాడు కదా. ఏంటి సమాంతర వలయంలో విద్యుత్ ప్రవాహానికి రకరకాల మార్గాలు ఏంటి అని చూసినట్లయితే, ఇలా వచ్చింది, ఇలా కనెక్ట్ అయింది కదా ఇప్పుడు ఇది, ఓకేనా. ఇదొక మార్గం, ఓకేనా. నెక్స్ట్ అదేవిధంగా ఇదొక మార్గం, డైరెక్ట్ ఇదొక మార్గం, ఇలా 3 మార్గాలు కనపడుతున్నాయండి. కానీ శ్రేణి వలయంలో మాత్రం కేవలం ఒకే ఒక మార్గం ద్వారా విద్యుత్ ప్రయాణిస్తుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఒకవేళ వలయంలో ఏదైనా ఒక బల్బు తొలగించినా కూడా విద్యుత్ ప్రవాహం జరుగుతూనే ఉంటుంది, గమనించాలి ఇక్కడ, ఓకేనా. విద్యుత్ దీపాలు ఏవైతేనో అంటే బల్బులు ఏవైతేనో వాటిని ఎప్పుడు కూడా ఎలా కలపాలి? సమాంతర శ్రేణిలో కలపాలి. గుర్తుపెట్టుకోండి, ఈ పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి. విద్యుత్ బల్బులను వచ్చేసి ఏంటి? సమాంతరంగా కలపాలి, ఓకేనా. అదే కాకుండా మనకి ఇక్కడ ఎక్కువ కాంతి కావాలంటే మాత్రం ఖచ్చితంగా బ్యాటరీలను మాత్రం, సో అంటే శ్రేణి సంధానంలో వచ్చేసి ఘటాలను కలపాలి. ఘటాలను వచ్చేసేమో శ్రేణి సంధానంలో కలపాలి. అదేవిధంగా బల్బులను వచ్చేసి ఎలా కలపాలండి? మనం సింపుల్గా సమాంతర సంధానంలో కలపాల్సి ఉంటుంది అన్నమాట. సో ఒక బల్బ్ ఎగిరిపోయినా కూడా మనకు పెద్ద ఫరక్ ఏం పడదు, మిగిలినవన్నీ కూడా వెలుగుతూనే ఉంటాయి. అది పాయింట్. అక్కడ విద్యుత్ ఘటాలను శ్రేణిలో కలపడం అనేది ఇప్పుడు చెప్పుకున్నాం కదా. సో ఇది సమాంతర సంధానం అండి. ఇక్కడ చూసినట్టు శ్రేణి సంధానం ఒకసారి గమనించండి ఇక్కడ. సో ఇది పాజిటివ్ టెర్మినల్, నెగిటివ్ టెర్మినల్. ఈ బ్యాటరీకి వచ్చేసి ఇది ధనధ్రువం, ఇది రుణధ్రువం, పాజిటివ్ నెగిటివ్ టెర్మినల్. సో ఇక్కడ చూడండి, నెగిటివ్ టెర్మినల్ నుంచి ఒకటి వెళ్ళిపోయింది, పాజిటివ్ టెర్మినల్ నుంచి ఒకటి బల్బ్కి వెళ్ళిపోయింది. ఈ బల్బ్ ఏదైతుందో ఈ ఘటం ఏదైతుందో ఈ ఘటం యొక్క పాజిటివ్ టెర్మినల్ ఇంకొక ఘటం యొక్క నెగిటివ్ టెర్మినల్ కలిపారు. ఒకసారి గమనించండి, ఓకేనా. ఇలా కలిపితే దీన్ని ఏమంటామంటే సింపుల్గా శ్రేణి సంధానంగా చెప్తూ ఉంటాం. రైట్, 3-4 ఘటాలను కలిపితే బల్బ్ మరింత ప్రకాశవంతంగా వెలుగుతుంది. టార్చ్ లైట్లో ఇలాంటి అమరిక ఉంటుంది. ఇక్కడ గమనించండి, టార్చ్ లైట్లో ఘటాలను కలిపేటువంటి పద్ధతి సంధానం ఏంటంటే శ్రేణి సంధానం. అది గుర్తుపెట్టుకోండి పాయింట్. రైట్, ఒక్కసారి ఇక్కడ గమనించండి, ఇది ప్యారలల్ కనెక్షన్ అనమాట. ఇది మనకేంటి? సమాంతర సంధానం. రైట్, విద్యుత్ ఘటాలను సమాంతరం కలపడం ఇప్పుడు చెప్పుకున్నాం ఆల్రెడీ మనం. రైట్, అన్ని ఘటాలను ధనధ్రువాలను అన్ని ఒక దానితో ఒకటి కలపడం, అలాగే అన్ని రుణధ్రువాలు ఒకదానితో ఒకటి కలిపినట్లయితే సింపుల్గా దాన్ని ఏమంటాం? సమాంతర సంధానంగా చెప్పుకుంటాం. అన్ని ధనధ్రువాలు ఒకవైపు, అన్ని రుణధ్రువాలు ఒకవైపు కలిపినట్లయితే దాన్ని సమాంతర సంధానంగా చెప్పుకుంటాం. ఇక్కడ చూడండి ఒకసారి, విద్యుత్ బల్బ్ ఏమైనా మార్పుతో ఉందా? 100 పెట్టుకోండి, 1000 పెట్టుకోండి, కానీ విద్యుత్ బల్బ్ ఏదైతుందో అది వెలిగేటువంటి తీవ్రతలో ఎలాంటి మార్పు అనేది ఉండదు. ఎందుకంటే ఇవన్నీ కూడా చూడండి, పాజిటివ్ టెర్మినల్స్ అన్నీ కూడా ఒకవైపు, నెగిటివ్ టెర్మినల్స్ అన్నీ ఒకవైపు కలిపేసి బల్బ్కి ఇచ్చాం కాబట్టి ఇది సమాంతర సంధానం. ఒక్కోసారి డయాగ్రామ్ కూడా ఇస్తుంటాను, దీన్ని గుర్తించండి అంటాడు. సమాంతర సంధానమా, శ్రేణి సంధానమా, ఇంకేదైనా అంటుంటాడు. సమాంతర సంధానం గుర్తుపెట్టుకోవాలి. విద్యుత్ బల్బులను కూడా ఇదే రకంగా అండి, సమాంతర సంధానంలో కలపవచ్చు, అదేవిధంగా శ్రేణి సంధానంలో కలపవచ్చు. ఇది బల్బులను శ్రేణి సంధానంలో కలపడం. బల్బులకు కూడా ఏంటి? మనకు ఒకటి పాజిటివ్ టెర్మినల్ ఉంటుంది, ఇది పాజిటివ్, ఇది నెగిటివ్, ఇది పాజిటివ్, ఇది నెగిటివ్, ఇది పాజిటివ్, ఇది నెగిటివ్. సో చూడండి, దీని నెగిటివ్, దీని పాజిటివ్, దీని నెగిటివ్, దీని పాజిటివ్ కలిపాము. అండ్ ఇక్కడ నుంచి వచ్చేసి మన నెగిటివ్ టెర్మినల్ వచ్చేసింది, అండ్ ఇక్కడ నుంచి ఒకటి వచ్చి పాజిటివ్ టెర్మినల్ వచ్చింది. దీన్ని దేని కలుపుతామండి? సింపుల్గా
ఘటానికి కలుపుతాము, బ్యాటరీ కలిపేస్తుంటాము. ఈ రకంగా మనం బల్బులను కూడా శ్రేణి మరియు సమాంతర సంధానంలో కలుపుతుంటాం. ఇక్కడ శ్రేణి సంధానాలు కలుపుతా నష్టం ఏంది తెలుసా? ఇక్కడ ఒకటి కట్ అయింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ అన్ని బల్బులు ఆగిపోతాయి. సో వలయంలో ఏ ఒక్క బల్బు తీసివేసినా మిగిలిన బల్బులు కూడా వెలగలేదు. కాబట్టి బల్బులను ఎప్పుడు కూడా సమాంతర సంధానంలో కలపాలనేది గుర్తుపెట్టుకోండి. అది అక్కడ పాయింట్ అనమాట. రైట్, బల్బులు సమాంతరం కలిపినటువంటి ఒక బల్బు ఒక ఎగిరిపోయింది అనుకుందాం. సో ఫిలమెంట్ ఎగిరిపోయింది అనుకుందాం. సో అప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా అదొక్కటి మాత్రమే ఆగిపోతుంది, మిగిలిన మొత్తం కూడా వెలుగుతూనే ఉంటాయి. వలయంలో ఒక బల్బు తీసివేసినప్పుడు కూడా మిగిలిన బల్బు వెలుగుతూనే ఉంటాయి. మన ఇళ్లలో ఇలాంటి అమరికనే ఉంటుందన్నమాట. ఓకే, ఇక్కడ పాయింట్ ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, డైలీ లైఫ్లో యూస్ఫుల్గా ఉండేటువంటి పాయింట్. మన ఇళ్లలో ఉండేటువంటి విద్యుత్ పరికరాలు ఏవైతే ఉన్నాయో ఆ పరికరాలన్నీ కూడా బల్బులు కావచ్చు, ఫ్యాన్లు కావచ్చు, ఏసీలు, ఫ్రిడ్జ్లు ఇవన్నీ కూడా ఎలా కలపబడి ఉంటాయంటే సమాంతర పద్ధతిలో కలపబడి ఉంటాయి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 బల్బులు ఉన్నాయి, ఒక బల్బులు ఆపేసాను అనుకోండి, అవన్నీ కూడా శ్రేణి పద్ధతిలో కలిపితే అవన్నీ కూడా ఆగిపోతాయి, అన్నీ ఆగిపోతాయి, ఒకటి బంద్ చేసి అన్నీ ఆగిపోతాయి. సో ఇక్కడ ఏమవుతుందంటే అన్నీ కూడా సమాంతర పద్ధతిలో కలపబడతాయి. కాబట్టి ఒక బల్బు ఎగిరిపోయినా, ఒక బల్బు స్విచ్ ఆఫ్ చేసినా కానీ ఆ బల్బు వరకే ఆఫ్ అయిపోతుంది తప్ప మిగిలినవన్నీ కూడా వెలుగుతూనే ఉంటాయి. ఓకేనా, అదొక పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. రైట్, విద్యుత్ వల్ల కలిగేటువంటి ఉష్ణ ఫలితాలు ఇది చూడండి. ఇక్కడ ఒకసారి చూసినట్లయితే ఎలక్ట్రిక్ కుక్కర్, ఎలక్ట్రిక్ హీటర్, ఎలక్ట్రిక్ ఇస్త్రీ పెట్టె ఇవన్నీ కూడా విద్యుత్ వల్ల ఏమవుతుంటాయి, వేడెక్కిపోతూ ఉంటాయి. సో వీటిల్లో ఉండేటువంటి దీన్ని ఏమంటే ఎర్రగా ఉండేదాన్ని ఏమంటే ఫిలమెంట్ అంటాం. జనరల్గా నిక్రోమ్ అనేటువంటి మెటల్ తోటి దీన్ని తయారు చేస్తూ ఉంటారు. రైట్, ఫిలమెంట్ విడుదల చేసిన ఉష్ణం దాన్ని తయారు చేసినటువంటి ఇక్కడ ఇది ఒక పాయింట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోండి. జనరల్గా ఇప్పుడు ఎలక్ట్రిక్ హీటర్ కావచ్చు, అదేవిధంగా ఐరన్ బాక్స్ కావచ్చు, అదేవిధంగా ఎలక్ట్రిక్ స్టవ్ కావచ్చు, ఆ ఫిలమెంట్ వాటిలో ఫిలమెంట్ ఉంటుంది. ఈ ఫిలమెంట్ విడుదల చేస్తున్న ఉష్ణం ఎంత వేడిని విడుదల చేస్తున్న ఏదైతే ఉందో ఇది దేనిపైన ఆధారపడి ఉంటుందో వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఫిలమెంట్ విడుదల చేసేటువంటి ఉష్ణం దాన్ని తయారు చేసినటువంటి పదార్థం, తీగ యొక్క పొడవు, తీగ యొక్క మందం అనేటువంటి 3 అంశాలపైన ఆధారపడి ఉంటుంది. వెరీ 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 ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఫిలమెంట్ విడుదల చేసిన ఉష్ణము అది ఏ పదార్థంతో తయారు చేయబడింది, ఆ పదార్థం అంటే ఆ తీగ యొక్క పొడవు ఎంత, ఆ తీగ యొక్క మందం ఎంత. సో వీటిపైన ఆధారపడి ఆ యొక్క ఫిలమెంట్ విడుదల చేసిన ఉష్ణం అనేది ఆధారపడి ఉంటుందన్నమాట. ఓకేనా, రైట్. నెక్స్ట్ రైట్ కాలంలో చూసినట్లయితే ట్యూబ్ లైట్ కాంపాక్ట్ ఫ్లోరోసెంట్ ల్యాంప్. ఇక్కడ సిఎఫ్ఎల్ అనేది గుర్తుపెట్టుకోండి. సిఎఫ్ఎల్ యొక్క ఫుల్ ఫామ్ అయితే గుర్తుపెట్టుకోండి, కాంపాక్ట్ ఫ్లోరోసెంట్ ల్యాంప్ అంటాం. సిఎఫ్ఎల్ యొక్క ఫుల్ ఫామ్ తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి, కాంపాక్ట్ ఫ్లోరోసెంట్ ల్యాంప్. మన ఇళ్ళలో చూస్తూ ఉంటాం. సో ఇది సిఎఫ్ఎల్ బల్బ్ అండి, సిఎఫ్ఎల్ బల్బ్ ఇది. ఓకే, నెక్స్ట్ చూసినట్లయితే విద్యుత్ ఫ్యూజ్ ఆల్రెడీ మన ఇళ్లలో కనపడుతూనే ఉంటుంది కదా. సో విద్యుత్ పరికరాలను ప్రమాదం నుంచి కాపాడడానికి శ్రేణి వలయంలో ఫ్యూజ్ అమరుస్తారు, ఇంపార్టెంట్ ఇది. సో విద్యుత్ వలయం ఏదైతే ఉందో ఈ వలయం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, శ్రేణి వలయంలో ఒకటి ఎగిరిపోతే ఏది కూడా పనిచేయదు. సో కాబట్టి ఇక్కడ ఫ్యూజ్ ఏదైతే ఉందో దీన్ని శ్రేణి వలయంలో అమరుస్తూ ఉంటాం. మిగిలినటువంటి బల్బులు మాత్రం సమాంతర శ్రేణిలో అమరుస్తూ ఉంటాం. అది తప్పకుండా గుర్తుపెట్టుకోండి. విద్యుత్ పరికరాలను రక్షించేటువంటి పరికరం ఏంటి అంటే విద్యుత్ ఫ్యూజ్, గుర్తుపెట్టుకోవాలి. దట్స్ ఇట్. సో గతంలో చిన్నగా ఉన్నప్పుడు మేము వీళ్ళ విద్యుత్ ఫ్యూజ్ ఉండేది, అది ఎగిరిపోతే మళ్ళీ టార్చ్ లైట్ పట్టుకుని దాన్ని దగ్గరికి పోయి దాన్ని తీసి దానికి తీగ చుట్టి దాన్ని మళ్ళీ ఎక్కడం చాలా టైం పట్టేది అనమాట. ఇప్పుడు మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్స్ వచ్చాయండి. సో మరి ఈ ఫ్యూజ్ అనేది దేంతో ఏ లోహంతో తయారు చేస్తారనేది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. తొందరగా కరిగిపోయే మిశ్రమ లోహంతో ఫ్యూజ్ అనేది తయారు చేస్తారు. వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అనేది. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి ఎంసీబీ ఫుల్ ఫామ్ కూడా గుర్తుపెట్టుకోండి. ఎంసీబీ ఫుల్ ఫామ్ తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. దీనికంటే ముందు మనకి ఎల్ఈడి వచ్చింది, సిఎఫ్ఎల్ వచ్చింది కదా, కాంపాక్ట్ ఫ్లోరోసెంట్ ల్యాంప్ ఒకటి వచ్చింది, ఎల్ఈడి అంటే లైట్ ఎమిటింగ్ డయోడ్ వచ్చింది, అండ్ ఇక్కడ ఎంసీబీ వస్తుందండి. మినియేచర్ అంటే చిన్నది, సర్క్యూట్ అంటే విద్యుత్ వలయం, బ్రేకర్ అంటే విద్యుత్ వలయాన్ని బ్రేక్ చేసి, అంటే విద్యుత్ అనేది ఎక్కువగా వచ్చినప్పుడు లేకుంటే చాలా తక్కువగా వచ్చినప్పుడు ఆ విద్యుత్ వలయాన్ని బ్రేక్ చేసేస్తూ ఉంటుంది. కాబట్టి దీనికి చిన్నగా ఉంటుంది, కాబట్టి దీన్ని మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్ అంటాం. సో మినియేచర్ అనేది మన ఇళ్ళలో ఉంటుంది, చిన్నగా టప్ అని పడిపోతుందంట. పడిపోగానే ఏం చేస్తాం, మళ్ళీ పోతాం, మళ్ళీ మనం ఆన్ చేస్తూ ఉంటాం. అంటే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్ అనేది మన ఇళ్లల్లోకి వచ్చేటువంటి విద్యుత్ ప్రవాహంలో ఏమైనా ఎక్కువలు తక్కువలు వచ్చినప్పుడు ఈ మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్ అనేది అదే పడిపోతుంది. మళ్ళీ మనం చూసుకొని మనం ఆన్ చేసుకున్నట్టయితే మళ్ళీ విద్యుత్ అనేది రన్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు అంటే గతంలో ఇలా ఉండే, ఇప్పుడు ఇంకా కొంచెం అడ్వాన్స్ వచ్చినాయి, అదే పడిపోతుంది. తర్వాత విద్యుత్ కరెక్ట్ ఫ్లక్చువేట్ కావాలి కరెక్ట్గానే మళ్ళీ అదే ఆన్ చేసేసుకుంటూ ఉంటుంది అనమాట. అలాంటి అడ్వాన్స్ కూడా వచ్చాయి. అండ్ ఇక్కడ ఫ్యూజ్కు బదులుగా ఉపయోగించేదే మనం మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్ అండి. ఓకేనా, చూడండి తప్పకుండా గుర్తుపెట్టు. క్రింది వాటిలో ఫ్యూజ్కు బదులుగా ఉపయోగించేటువంటి పరికరం ఏంటి అని అడుగుతాడు. ఏంటి, ఎంసీబీ. ఓకేనా, ఎంసీబీ దీన్ని రీప్లేస్ చేస్తూ వచ్చిందంటే ఫ్యూజ్ అండి. తమంతట తామే స్విచ్ ఆఫ్ అవుతూ ఉంటాయి అనమాట, టప్ అని పడిపోతూ ఉంటాయి కదా. సో వాటిని మనం ఏంటంటే మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్స్గా చెప్తూ ఉంటాం. నెక్స్ట్ వచ్చేసి రైట్,
సో ఎంసీబీలు ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద వాటంతట అవే ఆగిపోవడమే కాకుండా వాటికి అవే తిరిగి వలయాన్ని పునరుద్ధరించుకునే రకాలు కూడా ఉన్నాయి. సో ఇది అడ్వాన్స్ అనమాట కొంచెం. రైట్, ఆన్ ఆఫ్ అవే అవుతూ ఉంటాయి. రైట్, డబ్ల్యూ అంటే వాటేజ్ అని అర్థం, గుర్తుపెట్టుకోండి. డబ్ల్యూ యొక్క ఫుల్ ఫామ్ ఏంటంటే వాటేజ్ అండి. సో బల్బు ఎంత శక్తితో కాంతిని ఇస్తుందని తెలుపుతూ ఉంటుంది ఇది వాటేజ్. డబ్ల్యూ అంటే 1 కిలో వాట్ 1000 వాట్లకు సమానం. కిలో అని ఎక్కడొచ్చిన 1000 అండి, కిలో అని ఎక్కడొచ్చినా కూడా 1000, దట్స్ ఇట్, గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ పర్టికులర్గా ఇంకా చూసినట్లయితే ఇక్కడ మైకేల్ ఫారడే గురించి ఇచ్చాండి. మైకేల్ ఫారడే అనేటువంటి సైంటిస్ట్ ఎవరైతే ఉన్నారో ఇతడు ట్రాన్స్ఫార్మర్ని డెవలప్ చేశాడు, విద్యుత్ డైనమాని కూడా డెవలప్ చేశాడు. అండ్ ఇతడు ఏం చేశాడంటే ఒక తీగ చుట్టలో అయస్కాంతాన్ని అటు ఇటు కదిలించినప్పుడు, గుర్తుపెట్టుకోండి, ఒక తీగ చుట్టలో అయస్కాంతాన్ని అటు ఇటు కదిలించినప్పుడు దానిలో విద్యుత్ ప్రవాహం ఏర్పడుతుందని గుర్తించినటువంటి శాస్త్రవేత్త ఎవరో అంటారండి. ఓకేనా. సో ఏంటి ఇక్కడ, ఒక తీగ చుట్టలో అయస్కాంతాన్ని అటు ఇటు కదిలించినప్పుడు దానిలో విద్యుత్ ప్రవాహం ఏర్పడుతుందని గుర్తించిన శాస్త్రవేత్త ఎవరు అంటారు? ఎవరండి? మైకేల్ ఫారడే అనేటువంటి శాస్త్రవేత్త గుర్తించడం జరిగింది. అది తప్పకుండా గుర్తుపెట్టుకోండి. అండ్ ఈ మైకేల్ ఫారడేనే మనకేంటి ట్రాన్స్ఫార్మర్, అదేవిధంగా విద్యుత్ డైనమాని కూడా డెవలప్ చేసిన శాస్త్రవేత్త ఎవరంటే మైకేల్ ఫారడే. అవి రెండు తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. రైట్, ఇది వచ్చేసి మనకి విద్యుత్ గురించి. విద్యుత్ ఘటం విద్యుత్ శక్తిని ఇచ్చేటువంటి వనరు, రసాయన శక్తి నుండి మనకి విద్యుత్ అనేది వస్తూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి గాలి, పవనాలు, తుఫాను. వెరీ సింపుల్ అండి. ఇక్కడ ఇంతకుముందు చెప్పినట్టుగా మనకి గాలి అంటేనేమో మన చుట్టూ ఉండేటువంటి రకరకాల వాయువుల మిశ్రమాన్ని గాలి అంటాం. పవనం అంటేనేమో ఒక ప్రాంతం నుండి వేరే ప్రాంతానికి వీచేటువంటి ఏదైతే గాలి ఉందో దాన్ని పవనంగా చెప్తుంటాం. ఇలా పవనాలు ఏర్పడడానికి కారణం ఏంటి అంటే గాలి వేడికి పైకి వెళ్ళిపోతుంది. ఆ ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడడం వల్ల చుట్టుపక్కల నుండి గాలి మొత్తం కూడా అక్కడికి రష్ అవుతూ ఉంటుంది, వచ్చేస్తూ ఉంటుంది అనమాట. సో ఫలితంగా ఏంటంటే మనకి పవనాలు అనేవి వస్తూ ఉంటాయి. అండ్ విపరీతమైన వేగంతో వస్తే దాన్ని తుఫాను, గేల్, ఇలా రకరకాలుగా హరికేన్ అని రకరకాల పేర్లు పెడుతుంటాం. దాని యొక్క వేగాన్ని, దాని యొక్క తీవ్రతని, గాలి యొక్క తీవ్రతని బట్టి. అండ్ కదిలే గాలిని పవనం అంట, మనం ఆల్రెడీ చదువుకున్నాం దీన్ని. సో ఎయిర్ అంటేనేమో చుట్టూ ఉండేటువంటి వాయువుల మిశ్రమం, విండ్ అంటేనేమో పవనం అండి. పాత్రలో ఒక పదార్థాన్ని నింపాలంటే ముందుగా అందులో ఉండేటువంటి గాలిని తొలగించాలి. పాయింట్ ఏదో గుర్తుపెట్టుకోండి. ఇంక్ పిల్లర్ ఏదైతే ఉందో అంటే ఇక్కడ గాలి ప్రతి ఒక్క ప్రదేశంలో ఉంటుందని చెప్పడానికి ఇది అనమాట. సో డైరెక్ట్గా మనం పిల్లర్ ఇలా ప్రెస్ చేయకుండా పెట్టామనుకో లోపలికి రాదు. ఏంటి వాటర్ లేకుంటే ఇంకా అనేది రాదు లోపలికి. ఎందుకు రాని, లోపల ఆల్రెడీ ఒక పదార్థం ఉంది, ఏంటి గాలి అనేటువంటి పదార్థం. అందుకని ఇలా ప్రెస్ చేసినప్పుడు గాలి అనేది బయటికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇంక్ పిల్లర్ ఇలా పెట్టినప్పుడు ఏంటంటే లోపలికి వచ్చేస్తూ ఉంటుంది అన్నమాట. రైట్, గాలి పీడనం కలిగిస్తుందనడానికి మరికొన్ని ఉదాహరణలు అండి. బెలూన్లో గాలి నింపడం, ఫుట్బాల్లో గాలి నింపినప్పుడు గట్టిగా మారుతుంటాయి. ఫలితం ఏంటంటే ఇక్కడ ఏంటంటే గాలికి పీడనం ఉంటుందని తెలవడం కోసం అనమాట. రైట్, వేడి గాలి చల్లని కంటే తేలిగ్గా ఉంటుంది. స్టేట్మెంట్స్లో ఇస్తూ ఉంటాండి. గాలి యొక్క లక్షణాల్లో మనకి ఏంటంటే వేడి గాలి చల్లని గాలి కంటే తేలిగ్గా ఉంటుంది. సో దీంట్లో 2 టీ కప్స్ తీసుకుంటాం, ఇలా బోర్ల దారంతో కట్టేస్తుంటాం. ఇక్కడ వేడి చేసినప్పుడు ఏమవుతుందంటే దీంట్లో ఉండేటువంటి గాలి అంటే ఈ కప్ లోపల ఉంటుంది గాలి, ఇది వేడెక్కినప్పుడు ఏమవుతుంది పైకి పోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది అన్నమాట. సో ఫలితంగా ఇది కిందికి వస్తుంది, అది పైకి పోతుంటుంది. వేడి గాలి చల్లని గాలి కంటే తేలిగ్గా ఉంటుంది నిరూపించేటువంటి ప్రయోగం అది. అండ్ అది జస్ట్ డయాగ్రామ్ చూసుకుంటే సరిపోతుంది, పెద్దగా ఏం లేదు. అంటే ఒక్కోసారి ఆ డయాగ్రామ్ ఇచ్చేసి ఇది దేన్ని తెలియజేస్తుందని అడగొచ్చు. రైట్, ఇక్కడ ఒక్కసారి చూద్దామండి మనం. చిన్న ఒకటి లాజిక్ ఉంటుంది. ఇది భూమి, రైట్, ఇది భూమి, ఇది సముద్రం. ఇది సముద్రం, ఇది భూమి అండి. సో ఇది సముద్రం, ఇది భూమి. ఇక్కడ పవనం ఏదైతే ఉందో గాలి వీస్తూ ఉంటుంది కదా. కొన్ని సందర్భాల్లో సముద్రం నుండి భూమి మీదకి వస్తుంటుంది గాలి, కొన్ని సందర్భంలో భూమి నుండి సముద్రం మీదకి గాలి అనేది వీస్తుంది. మరి ఏ సందర్భంలో గాలి అటు నుంచి అటు వీస్తుంది అనేది ఒక్కసారి చిన్న లాజిక్ తోటి మాట్లాడుకుందాం. చిన్న ఇన్ఫర్మేషన్ అక్కడ ఉంటుంది మనకి. ఇక్కడ ఫస్ట్ భూమి వేడెక్కడం, సముద్రం వేడెక్కడం. సముద్రం ఏమో నీళ్ళు, భూమి ఏమో మొత్తం రాళ్ళు రప్పలతోటి ఏర్పడుతూ ఉంటుంది కదా. సో ఇక్కడ భూమికి ఒక లక్షణం ఏంటంటే త్వరగా వేడెక్కుతుంది, ఇక్కడ భూమి త్వరగా వేడెక్కుతుంది, త్వరగా చల్లబడుతుంది. అదొక లక్షణం భూమికి. మరి నీటికి ఉండేటువంటి లక్షణం ఏంటి అని చూసినప్పుడు ఏంటంటే నీరు అనేది చాలా లేటుగా వేడెక్కుతుంది, చాలా లేటుగా చల్లారుతుంటూ ఉందని. అదొక లక్షణం గుర్తుపెట్టుకోండి. ఆ లక్షణం ద్వారా ఏమవుతుందంటే గాలి ఇక్కడి నుంచి ఇక్కడికి వీస్తూ ఉంటాయి. ఉదాహరణకు చూద్దాం. ఇక్కడ పగటి సమయంలో భూమి అనేది చాలా త్వరగా వేడెక్కుతుంది. ఓకేనా. ఎందుకంటే చాలా స్పీడ్గా అబ్జర్వ్ చేస్తుంది హీట్ని, చాలా స్పీడ్గా వదిలిపెట్టేస్తూ ఉంటుందన్నమాట. ఉదాహరణకు ఒక 10 నిమిషాలు, ఒక గంటలో చాలా హీట్ అబ్జర్వ్ చేసింది, మళ్ళీ ఒక గంటలో వదిలిపెట్టేస్తుంది అనుకుందాం. అదే నీరైతే అంత హీట్ ఎక్కడానికి మేబీ ఒక 5 గంటలు 10 గంటలు తీసుకుందాం అనుకుందాం.
సో ఇప్పుడు రెండింటిని కంపేర్ చేయండి. ఇక్కడ బాగా వేడిగా ఉంటుంది, ఇక్కడ వేడి అనేది తక్కువ ఉంటుంది, ఎందుకంటే చాలా ఫాస్ట్గా వేడెక్కింది కాబట్టి. ఫలితంగా ఏమవుతుందంటే ఇక్కడ ఉండేటువంటి గాలి పైకి వెళ్ళిపోతుంది. భూమి వేడెక్కింది కదా, భూమి చుట్టూ ఉన్న గాలి కూడా వేడెక్కుతుంది కదా, పైకి వెళ్ళిపోతుంది. కాబట్టి భూమి మీద ఏమవుతుంది, అల్పపీడనం ఏర్పడుతుంది. ఫలితంగా సముద్రం పైన ఉండేటువంటి గాలి ఏదో చల్లగా ఉంది, ఇది వేడిగా ఉంది, ఇదేమో చల్లగా ఉంది కదా, అంటే అంత త్వరగా వేడెక్కది. ఇక్కడ నుండి ఏమవుతుంది, ఇప్పుడు పగటిపూట సముద్రం నుంచి భూమి మీదకి గాలి వచ్చేస్తుంది, పవనం వచ్చేస్తూ ఉంటాయి. అర్థమైంది కదా, రైట్. అదే నైట్ టైం చూద్దాం. ఇది చాలా ఫాస్ట్గా చల్లారిందండి. నైట్ సూర్యుడు ఉండదు కదా, భూమి చాలా ఫాస్ట్గా చల్లారింది. ఇక్కడ ఏమవుతుంది, సముద్రం అనేది నెమ్మదిగా చల్లారుతూ ఉంటుంది. డే మొత్తం కూడా వేడెక్కింది, ఇప్పుడు నెమ్మదిగా చల్లారుతుంది. నైట్ టైం చూస్తే ఇక్కడ ఉష్ణోగ్రత కంటే కూడా ఇక్కడ ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది. సో ఫలితంగా ఇక్కడ ఉన్న గాలి ఏమవుతుంది, పైకి వెళ్ళిపోతుంది. అప్పుడు ఏమవుతుంది, నైట్ టైం భూమి నుండి సముద్రం మీదకి గాలి అనేది వస్తూ ఉంటుంది. ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి, దట్స్ ఇట్. సో ఇక్కడ లాజిక్ అంతా గుర్తుపెట్టుకుంటే సంతోషం. లేదు ఈ లాజిక్ అంతా మాకు అవసరం లేదు సార్ అంటే ఏంది, సింపుల్గా పగటి సమయంలో సముద్రం మీద నుండి భూమి మీదికి పవనాలు వీస్తాయి, రాత్రి సమయంలో భూమి మీద నుండి సముద్రం మీదకి పవనాలు వీస్తాయి. ఆ పాయింట్ ఒక్కడు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. రైట్. కదిలే గాలిని పవనం అంటారు, ముందే తెలుసు కదా. గాలికి అధిక పీడనం నుంచి అల్పపీడనం వైపు వీస్తూ ఉంటుంది. పీడన వ్యత్యాసాల వల్ల ఏంటంటే పవనాలు ఏర్పడతాయి, గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. పీడన వ్యత్యాసాల వలన గాలులు ఒక ప్రదేశం నుండి ఒక ప్రదేశానికి వీస్తూ ఉంటాయనేటువంటి పాయింట్ అయితే గుర్తుపెట్టుకొని సరిపోతుంది. అండ్ గాలి వేడికి పైకి పోయినప్పుడు ఆ ప్రదేశం పీడనం తగ్గుతుంది. ఇలా ఏర్పడిన తక్కువ పీడన ప్రదేశంలో చేరడానికి అన్ని వైపుల నుండి గాలి ప్రయత్నిస్తుంటుంది. భూమి సముద్రంలో నీరు సూర్యుని వల్ల వేడెక్కడంలో ఉండేటువంటి వ్యత్యాసం వల్ల గాలులు అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు అనేవి వీస్తూ ఉంటాయి. మనం ఆల్రెడీ ఇప్పుడు చెప్పుకున్నటువంటి లాజిక్ మొత్తం అదే పాయింట్ అండి. రైట్. నేల నీటి కన్నా తొందరగా వేడెక్కుతుంది, అందువల్ల పగటి సమయంలో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, పగటి సమయంలో సముద్రం మీద నుంచి గాళ్ళు భూమి మీదకి వీస్తాయి. ఇది పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి పగటి సమయంలో సముద్రం మీద నుంచి గాళ్ళు భూమి మీదకి వీస్తుంటాయి. అదే రాత్రి సమయంలో అయితే భూమి మీద నుండి గాళ్ళు సముద్రం మీదకి వీస్తూ ఉంటాయి. దట్స్ ఇట్, అది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి భూమధ్య రేఖకు ఇరువైపులా ఉండేటువంటి 0 to 30 degrees అక్షాంశం అండి. ఇది కంపల్సరీ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటి, భూమధ్య రేఖకు ఇరువైపులా. భూమధ్య రేఖ అంటే ఇది భూమి అనుకున్నట్లయితే, ఇది భూమధ్య రేఖ అనుకున్నట్లయితే ఇది 0 degrees, ఇది 30 degrees కదా, ఈ 30 degrees అండ్ ఇక్కడ 60, 90 degrees ఎలా ఉంటుంది మనకు అవసరం లేదు. ఇక్కడ 0 to 30 degrees ఇరువైపులా అన్నాడు. ఇది భూమధ్య రేఖ, భూమధ్యకి ఇరువైపులా 0 నుంచి 30 degrees మధ్యలో అక్షాంశ ప్రాంతం, ఇవి అక్షాంశాలు, అడ్డగీతల అక్షాంశాలు కదా, అక్షాంశ ప్రాంతం నుండి చల్లని గాలులు వీస్తాయి. అక్షాంశ ప్రాంతం నుండి చల్లని గాలులు వీస్తాయి. ఈ కదలిక భూగోళం మొత్తం మీద గాలి కదలిక దారితీస్తుంటాయి. సో భూమి మీద మొత్తం గాలి అటు నుంచి ఇటు నుంచి, అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు రావడానికి, మూవ్ కావడానికి కారణం ఏంటంటే ఇక్కడ 0 degrees నుండి 30 degrees అక్షాంశ ప్రాంతంలో అక్కడ ఉండేటువంటి గాలి భూమికి దగ్గరగా అంటే భూమధ్య దగ్గరగా ఉంటుంది కాబట్టి అక్కడ ఉండే గాలి పైకి వెళ్ళిపోతుంది. పైకి వెళ్ళిపోయినప్పుడు వేరే ప్రాంతంలో అక్కడికి గాలి అనేవి వీస్తూ ఉంటాయి అనమాట. సో ఈ ఫలితంగా ఏంటంటే మనకి భూమి మీద ఉండేటువంటి గాలి అనేది మొత్తం కూడా అలా ఇలా తిరుగుతుంది. దీనికి కారణం ఏంటంటే ఇక్కడ ఉండేటువంటి ఉష్ణోగ్రత వ్యత్యాసాలు గుర్తుపెట్టుకోవాలి, అది ఇంపార్టెంట్. 0 to 30 degrees. పెరుగుతున్న గాలి వేగం పీడనాన్ని తగ్గించడంతో పాటు వర్షాన్ని కూడా కురవడానికి కారణమవుతుంది. పెరుగుతున్న గాలి వేగం పీడనాన్ని తగ్గించడంతో పాటు వర్షం కురవడానికి కూడా కారణమవుతుంది. పాయింట్ గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ సముద్రపు గాలులు భూమి మీదకి రావడానికి ప్రత్యేక సమయాల్లో ఇలా వీచేటువంటి గాలులు ఏమంటామంటే ఋతుపవనాలు అంటాం. ఓకేనా. సముద్రపు గాలులు భూమి మీదకి వస్తూ ఉంటాయి. మనం చెప్పుకున్నాం కదా, ఇప్పుడు ఉదాహరణకు జూన్ చూద్దాం. జూన్లో చూసినట్లయితే వర్షాలు పడుతూ ఉంటాయి. ఇది భూమి అండి, ఇది వచ్చేసి సముద్రం, ఇది మొత్తం కూడా సముద్రం, ఇది వచ్చేసి భూమి అనుకుందాం. సో ఎండాకాలం ఏమైంది, ఇప్పుడు ఎండాకాలం వచ్చింది మనకు కదా. ఎండాకాలం వల్ల ఏమవుతుంది, ఇక్కడ సముద్రంలో నీరు పైకి పోయేసి ఇక్కడ మొత్తం కూడా మేఘాలు ఏర్పడ్డాయి. ఓకే, ఇక్కడ కూడా మేఘాలు ఏర్పడ్డాయి. ఇప్పుడు ఏమైంది, భూమి త్వరగా వేడెక్కింది, పైకి వెళ్ళిపోతుంది గాలి అనేది. సో ఇక్కడ ఉండే గాలి అనేది ఇట్లా మూవ్ అవుతూ ఉంటుంది, భూమి మీదకి వచ్చేస్తుంది. ఏమవుతుంది, ఈ గాలితో పాటుగా ఈ మేఘాలు కూడా వస్తాయి, వచ్చి వర్షిస్తూ ఉంటాయి. ఇది ప్రత్యేక సమయాల్లో మాత్రమే పాసిబుల్ అవుతుంది. ఇలా ఉంటే వీటిని ఏమంటామంటే ఆ గాలుల్ని ఋతుపవనాలు అంటాం. గాలులతో పాటుగా మేఘాలు కూడా వచ్చి వర్షిస్తే వాటిని ఋతుపవనాలు అంటాం. పవనం అంటే వీచేటువంటి గాలి, ఋతువు అంటే ఒక ప్రత్యేకటువంటి సమయంలో వీచేటువంటి పవనాలను ఏమంటామంటే ఋతుపవనాలు అంటాం. ప్రత్యేకమైన సమయాల్లో వీచేటువంటి గాలులను ఏమంటాం ఋతుపవనాలు. పాయింట్ గుర్తుపెట్టుకోండి. సాధారణంగా జూన్ టు సెప్టెంబర్ నెలల మధ్య ఈ ఋతుపవనాల కాలం అనేది మనకు వస్తూ ఉంటుంది. అండ్ ఇక్కడ సముద్రం నుంచి వీచే గాలులు వర్షాన్ని కురిపిస్తాయి, గమనించండి. రైట్. తుఫాను సాధారణంగా ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే
తుఫాన్లు ఏ నెలల్లో సంభవిస్తుంటాయి అనేది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్. తుఫాన్లు వచ్చే సాధారణంగా మే టు జూన్ లేదంటే అక్టోబర్ టు నవంబర్. తప్పకుండా గుర్తుపెట్టుకోండి. తుఫానులు సంభవించేటువంటి సమయం మే టు జూన్ 1, అక్టోబర్ నుండి నవంబర్ నెలలో ఈ తుఫాన్లను సంభవిస్తుంటాయి. అండ్ తుఫాన్లు వచ్చేసి భూమి మీద వీచేటువంటి పెను గాలుల్ని ఏమంటామంటే తుఫాన్లు అనవచ్చు. తుఫాన్లు వచ్చేసి వాటి యొక్క తీవ్రతను బేస్ చేసుకొని హరికేన్లని, టైఫూన్లని రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు. గేల్ అని కూడా అంటారు. గేల్ కావచ్చు, హరికేన్లు కావచ్చు, టైఫూన్లు కావచ్చు. ఇలా ఏర్పడేటువంటి ప్రదేశాన్ని బట్టి వాటికి పేర్లు పెడుతూ ఉంటారు. తుఫాను ఏ ప్రాంతంలో ఏర్పడుతుందో దాన్ని బేస్ చేసుకుని తుఫానుకు పేరు పెట్టడం జరుగుతుంది. వెరీ ఇంపార్టెంట్ అండి. రైట్, తుఫాన్లు ఎలా ఏర్పడతాయి ఇక్కడ చూసినట్టయితే గాలి వేగం పెరిగినప్పుడు గాలి పీడనం కూడా తగ్గుతుంటే మనకు తెలిసింది అది. రైట్, సముద్రపు వేడి గాలికి ఆవిరైనటువంటి నీరు వల్ల ఏర్పడినటువంటి మేఘాలు గాలితో పాటు వేగంగా తిరుగుతూ తమ వేగాన్ని మరింత పెంచుకుంటాయి. కన్ను లాంటి ఆకారాలు ఏర్పడుతుంటాయి. మనకి ఇక్కడ ఏంటి శాటిలైట్ పిక్చర్స్ ఇలా చూస్తుంటారు. సో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది అంటాడు. ఓకేనా. సో శాటిలైట్ పిక్చర్ చూపిస్తున్నాడు, ఇలా తిరుగుతూ ఉంటుంది అది మొత్తం కూడా. సో ఏం తిరుగుతుంది దాంట్లో అంటే సముద్రంలో ఉండేటువంటి నీరు ఆవిరైపోయి ఇట్లా మేఘాలు ఏర్పడతాయండి. మేఘాలు ఏర్పడి గాలి ఎలా అయితే తిరుగుతూ ఉంటుందో గాలితో పాటుగా మేఘాలు కూడా ఇలా తిరుగుతూ ఉంటాయండి. సో ఇలా తిరుక్కుంటూ వెళ్ళేసి ఎక్కడో ఢీ కొడతాయి. దీన్ని ఏంటి మనకి భూమి అంచులను ఎక్కడో ఢీ కొడుతూ ఉంటాయి. సో మరి ఆ యొక్క తుఫాను ఎక్కడ ఏర్పడింది దాన్ని బట్టేసి దానికి పేరు అనేది పెడుతుంటారు. లైక్ లైలా తుఫాన్ అంటుంటారు కదా. ఇలా కన్ను లాంటి ఆకారాలు అక్కడ మనకి ఉపగ్రహ చిత్రాల్లో కనపడుతూ ఉంటుంది అన్నమాట. తుఫాన్ల వల్ల కలిగే నష్టాలు, తుఫాను తీవ్రత ఇక్కడ గమనించండి. ఒక చిన్నది పాయింట్. తుఫాన్ వల్ల కలిగే నష్టాలు దేనిపైన ఆధారపడతాయంటే తుఫాన్ యొక్క తీవ్రత, దాని యొక్క పరిమాణం, అదేవిధంగా అది ఏర్పడేటువంటి ప్రదేశం మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడ 3 పాయింట్లు ఇచ్చాడు, గుర్తుపెట్టుకోండి. 3 పాయింట్లు ఇచ్చినప్పుడు ఎప్పుడు కూడా మనకు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ అడిగేందుకు అయితే ఛాన్స్ ఉంటుంది. తుఫాన్ యొక్క తీవ్రత, దాని యొక్క అంటే తుఫాన్ వల్ల కలిగే నష్టాలు దీనిపై ఆధారపడతాయి అంటాడు. తుఫాను తీవ్రత, తుఫాను పరిమాణం, అదేవిధంగా అది ఏర్పడేటువంటి ప్రదేశం. ఈ 3 గుర్తుపెట్టుకోండి డెఫినెట్గా. రైట్, తుఫాను సమయంలో చేయకూడనివి, చేయవలసినవి. విద్యుత్ సరఫరా ఆపివేయాలండి. ఓకేనా. తుఫాన్ వచ్చినప్పుడు కంపల్సరీ విద్యుత్ సరఫరా ఏదైతుందో మెయిన్ స్విచ్ ఎక్కడ ఉందో దాన్ని ఆఫ్ చేయాల్సి ఉంటుంది. అదొక పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి. అండ్ అంతేకాకుండా ఉపగ్రహాలు, రాడార్ వ్యవస్థలు మనకి ఎంతో మేలు చేస్తున్నాయి. 48 గంటల ముందుగానే తుఫాను గురించి సమాచారం ముందస్తు హెచ్చరికలు జారీ చేయడానికి వీలు కలుగుతూ ఉంటుంది. అంటే తుఫాన్ల గురించి సమాచారం ఇవ్వడానికి ఉపయోగపడేటువంటి వ్యవస్థలు ఏంటంటే రాడార్ వ్యవస్థ, అదేవిధంగా ఉపగ్రహాలండి. ఇవి ముందే తుఫాను వచ్చినట్టు కనిపెట్టి మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాయి. అండ్ అదే రకంగా మనకి ఏంటంటే మన భారతదేశంలో ఉండే వాతావరణ సంబంధించినటువంటి సమాచారం ఇచ్చేటువంటి సంస్థ వచ్చేసి ఇండియన్ మెట్రాలజికల్ డిపార్ట్మెంట్, ఐఎండీ అండి. ఇది ఆల్రెడీ వచ్చింది. ఐఎండీ ఫుల్ ఫామ్ అయితే గుర్తుపెట్టుకోవాలి తప్పకుండా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి గాలి వేగాన్ని కొలవడానికి ఉపయోగించేటువంటి పరికరం, గాలి వేగాన్ని కొలవడానికి ఉపయోగించే పరికరం వచ్చేసి అనిమోమీటర్ అండి. అనిమోమీటర్ అనే పరికరాన్ని ఉపయోగిస్తారు. ఇంపార్టెంట్ క్వశ్చన్ అడిగేందుకు ఛాన్స్ ఉంటుంది ఇక్కడ. గాలి వేగాన్ని కొలవడానికి ఉపయోగించేటువంటి పరికరం వచ్చేసి అనిమోమీటర్. అనిమో అంటే గాలి అండి. అనిమో అంటే గాలి. ఓకేనా. రైట్, ఇది వచ్చేసి కంప్లీట్గా 7th క్లాస్ టెక్స్ట్ బుక్ ఫస్ట్ వర్షన్ అంటే పార్ట్ 1 అండి. కంప్లీట్గా అయిపోయింది 3 సెషన్స్లో. ఎవరైనా మిస్ అయినైతే లాస్ట్ సెషన్ ఒకసారి చూడండి. 5 యూనిట్స్ కలిపేసి ఒక దాంట్లో చెప్పడం జరిగింది. అండ్ అదేవిధంగా ఎవరైనా మీరు స్కూల్ అసిస్టెంట్ బయోసైన్స్ కావాలన్నా లేదంటే టెట్, ఎస్జిటి ప్రిపేర్ అవ్వాలి, కేకే బయాలజీ అనేటువంటి యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. మీకు దాంట్లో అన్ని రకాల కోర్సులు అందుబాటులో ఉంటాయి. అండ్ ఫ్రీ మెటీరియల్ కూడా అందుబాటులో ఉంటుంది. ఒకసారి ప్రింట్ కూడా తీసుకోవచ్చు మీరు. ఓకేనా. ఐ విల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్. టిల్ నెక్స్ట్ సెషన్. హ్యావ్ ఎ గ్రేట్ డే.